రండి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనం ఇంత ముందు నుండి ధ్యానిస్తున్నటువంటి మాట ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. మరొక మాటను మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం 10వ అధ్యాయం 37వ వచనంలో చదివినట్లయితే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఈ రెండు మాటల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, గమనించండి. గత వారం కూడా చెప్తూ వచ్చాము, బైబిల్ స్టడీ అన్నది ఇంకా 3 నెలల్లో కంప్లీట్ అయిపోయింది. మరి ఆరాధనలో మనం ధ్యానిస్తున్న లవోదికి ఇంకెన్ని నెలలు ఉంటుంది? మర్చిపోయారా? సండేతోనే ఎన్ని అక్క? నెల వారం అంటే ఈ నెల వచ్చే నెల మొదటి వారం వరకే లవోదిక గురించి ఉండేది. లవోదిక గురించి మనం ధ్యానిస్తున్నాం కదా, 6 నెలలు ధ్యానిస్తాం అన్నది మీరు గమనించండి. నాకు తెలిసి 3 వచనాలు అంటే 2 వచనాలనే 18 ఆదివారాలు బట్టినాయి. ఇంకా మిగతావి అది క్లుప్తంగానే అయిపోతాయి కూడా. చూడండి, సమయం లేదు. ఈ వర్తమానాలు కంప్లీట్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మనకు తరుణం లేదు, మనకు సమయం లేదు. సమయం ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు సిద్ధపడాలన్నది బైబిల్ సెలవిస్తుంది. సమయం లేదు, అందుకే పాట కూడా పడుకుంటాం, కొంత సమయమే మిగిలినది క్రీస్తు యేసు ప్రభు వచ్చును. కాబట్టి కొంత సమయమే మిగిలింది. ఆ కొంత సమయం ఇదే అయ్యి ఉండొచ్చు. మనం జీవితాలు మార్చుకోవడానికో, మనం సరిచేయబట్టడానికో, మన కుటుంబీకులు రక్షించబట్టడానికో సమయం అయితే లేదు. ఆ సమయం కొంత సమయం ఇదే కావచ్చు, ఈ సమయంతో ఎండింగ్ కావచ్చు. బహుశా కాలము, దాని కాలగతులన్నీ ప్రభు యొక్క వశంలో ఉన్నాయి కాబట్టి మనం నిర్ణయించేది కాదు. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22:12. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో కూడా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు అన్నాడు. 2 మాటలు సుదీర్ఘమైనటువంటి మాట ఏంటంటే, సమీపంగా ఉన్న మాట ఏంటంటే, ఒకటే రీతిలో ఉన్న మాట ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను. సో బైబిల్ కూడా అంటాడు, నేను త్వరగా వచ్చున్నాను కాబట్టి ఎవడనూ నీ కిరీటం అపహరించుకున్నట్టు కాపాడుకోమని బైబిల్లో మాట్లాడుతూ వస్తాడు. అంటే ప్రభు రాకడ చాలా విలువైనది, చాలా సమీపంగా కూడా ఉంది. సో దాని కొరకు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఏం చేయాలా? సిద్ధపడాలి. ఈ రోజుల్లో ప్రభు రాకడ కొరకు సిద్ధపడేవాళ్ళు తక్కువైపోయారు. దేని కొరకండి? ప్రభు రాకడ కొరకు. చూడండి, ఏదో యూట్యూబ్లో అంటే వాక్యం చూడొచ్చు, సమయం కుదరకపోవటంలో, జాబ్ పని మీదో, ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళినప్పుడు మనం మందిరానికి రాలేకపోయామంటే సరే, అది అటువంటి వాళ్ళు మిస్ అయిపోతారని క్రమం తప్పకుండా వాళ్ళు చూడాలనేది యూట్యూబ్లో మనం రికార్డ్ చేసి పెట్టేది. అర్థమవుతుందండి? అందరూ కూడా ఒకవేళ సండే రోజు కానీ మిగతా రోజులు ఎవరైనా రాలేకపోతే వాళ్ళన్నా ఏం చెప్పారు అన్న కన్ఫ్యూజన్ ఉండుకోకుండా ఒకవేళ సిద్ధపడటానికి అవకాశం ఉంటుందని మనం యూట్యూబ్లో పెడుతుంది. అదేదో ఏ వచ్చి పడితేనే కాదు, కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విశ్వాసులు తప్పిపోకుండా చెప్పే ప్రతి మాట, ప్రతి వాక్యం కూడా వారి హృదయాల్లో ఉండాలి, వినాలన్న కాన్సెప్ట్ మీద మనం పెడతాం. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రభు రాకడ సమీపిస్తుంది, త్వరగా వస్తున్నాడు అన్నాడు, కాలం సంపూర్ణం అయిపోతుంది, ఇక మనం బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. సో అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని ప్రభు అన్నాడు. పౌలు కూడా అంటాడు, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37 వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తానన్నాడు. 2 మాటలు ఉండే సుదీర్ఘమైన మాట ఒకటి, ప్రభు వస్తున్నాడు. సో ప్రభు వస్తున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలా? మన క్రియలు, మన జీవితం అంతా కూడా జాగ్రత్త కాపాడుకోవాలి. అయితే గత వారం కూడా చెప్పబడుతూ వచ్చింది, ప్రకటించబడుతూ వచ్చింది, ధ్యానించడం కాదు కానీ ఏమనంటే, ఇది 3 నెలల్లో కంప్లీట్ చేసి దానియేలు గ్రంథానికి వెళ్దాము. ప్రభుత్వం అయితే దానియేలు గ్రంథంలో 7 అంతల అనుభవాలు ఉన్నాయి దర్శనంలో. ఆ అనుభవాల గురించి మనం ధ్యానించాలన్నది కొన్ని మాటలు చెప్తూ వచ్చాము. దాని గురించి తర్వాత ధ్యానిద్దాం ప్రభు సమయం ఇస్తే. మొదట మనకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మనం సజీవులుగా ప్రభు రాకడ ఆలస్యం అయితేనో, ఒకవేళ మనం సజీవులుగా ఉంటేనో మొదట దీన్ని కంప్లీట్ చేయడం ప్రయత్నం చేద్దాం. దీనిలో మనం చూస్తున్న మాట ఏంటంటే, ఇంకో మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం కూడా ఒక బైబిల్ స్టడీ నడిచింది. ఆయన రాకడ, ఇప్పుడు ఇక్కడ ఏం చదువుతున్నాం? యేసుక్రీస్తు ప్రభు రాకడ ఆలస్యం ఎందుకు అవుతున్నానో చూస్తున్నాం. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు అంటున్నాడు. దాని గురించి కూడా ఎలా ఆలస్యం చేయకుండా వస్తాడు అన్నది కూడా ఒక 7 పాయింట్లు తీసుకోవచ్చు. 7 మాటలకి 7 ఏళ్ళు 49, 49 మాటలకి 49 అన్నట్టు మనం ధ్యానించుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఆ సమయం లేదు కాబట్టి ఇప్పుడే రాకడ గురించి ఎన్నో వర్తమానాలు దాదాపు ఎన్ని రోజుల నుంచి ధ్యానిస్తున్నాం? కుడియరంగా సంవత్సరంన్నర నుండి ధ్యానిస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇది ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకునేది చాలా నేర్చుకున్నాము. ఈ వర్తమాన సమయంలో చాలా ఏడ్చిన రోజులు కూడా ఉండే, చాలా దుఃఖపడిన రోజులు కూడా ఉండే.
ఆదరించబడిన రోజులు కూడా ఉంటాయి, పురుకొలుపు కలిగిన రోజులు కూడా ఉంటాయి, హెచ్చరించబడిన రోజులు కూడా ఉంటాయి, సిద్ధపడిన రోజులు కూడా ఉంటాయి బైబిల్ స్టడీ ద్వారా. సో ఇవన్నీ మన మేలు కొరకే ప్రభు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు మనం చూసే మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట? బైబిల్ స్టడీ ఏంటో మీకు గుర్తుందా? చెప్పగలుగుతారా? ఏంటి బైబిల్ స్టడీ చెప్పలేరా? యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ఏమని? రండి. ఇంకా మీకు గుర్తు లేకపోతే మళ్ళీ రిమైండ్ చేస్తాం. మరొక వారం కూడా గుర్తులేదు అనొద్దు. చెప్పి ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ ఎంతసేపు ఇచ్చాడు మర్చిపోయి అనుకోవద్దు, ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు రాకడ ఎందుకు అవసరం అవుతుందంటే ప్రభు యొక్క రాకడ అవసరం కావడానికి మొదటి కారణం అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11:25 ప్రకారం ఇశ్రాయేలు కఠినమైన మనసు ఉంది కాబట్టి ప్రభు రాకడ అవసరం అవుతుంది. రెండోదిగా అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11:25 ప్రకారం అన్ని జనులకు ఇంకా లెక్క సంపూర్ణ వాళ్ళ. మూడో మాట 2 పేతురు 3:9 ప్రకారం తండ్రి అంటే ఆయన దీర్ఘశాంతుడు ఓపిక ఉంటాడు కాబట్టి ప్రభు రాకడ అవసరం అవుతుంది. నాలుగో మాట 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమోసు పొందాలి. ఇక ఐదో మాట యోహాను సువార్త 1:17 అపోస్తలులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా భూమి మీద ముగించబడలేదు కాబట్టి ప్రభు రాకడ అవసరం అవుతుంది. ఈ 5 మాటలకి ఒక్కొక్క మాటకి 7 విషయాలు లెక్కన 5 ఏండ్లు 35 మాటలకు 35 × 49 మనం ధ్యానిస్తూ వచ్చాం. ఒక్కొక్క మాటకి 7 లెక్కన దాదాపు ధ్యానిస్తూ వచ్చాం. అంటే ఈ 5 మాటల్లో ఉండే 7 విషయాల్లో 7 మాటలు ఉండే 7 మాటల్లో 7 మాటలకి 7 × 49 మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం. కంప్లీటెడ్ అయిపోతూ వచ్చింది. ఇక 6వ మాటను చూస్తున్నాం. ఆదికాండం 24:7 యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్మ ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు. చివరికి 7వ మాట ఏంటంటే మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పక ఎవరికి అంటే కుమారుడికి కూడా తెలియదు ప్రభు రాకడ ఎలా అంటది. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 6వ మాటను చూస్తున్నాం. 6వ మాటలో ఎన్నో మాట చూస్తున్నాం? 6వ మాటలో ఎన్ని విషయాలు ఉన్నాయి? 7 విషయాలు ఉన్నాయి 6వ మాటలో. మొదటి మాట ఏంటి? యేసు ప్రభు యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఏ రీతిలో పనిచేస్తున్నాడు అన్నది మనం 7 విషయాలు చూసాం. దాంట్లో మొదటి మాట ఏంటి? దాస్యపు ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏ రీతిలో సంఘంలో పనిచేస్తున్నాడంటే దాస్యంలో ఉన్న ఆత్మని స్వాతంత్రంలో తీసుకోవడానికి సంఘంలో పనిచేస్తున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తుంది. ఎటువంటి వారికి ఆత్మ సహాయం చేస్తుంది అన్నది చూసాం. మూడో మాట పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? శరీర క్రియను చంపేస్తున్నాడు. నాలుగో మాట ఏంటి? నాలుగో మాట ఏంటంటే గత వారం మనం ధ్యానించింది. గత వారమా అంతకుముందు వారమా? గత వారమే. అంటే నేను ఎప్పుడు ఉంటున్నాను ఎప్పుడు వెళ్తున్నాను కూడా కొద్దిగా తెలియట్లేదు. రెండోది నాకు మతిమరుపు ఎక్కువ వచ్చింది. సో అందుకే మీరు నాకంటే గట్టి జ్ఞానులుగా ఉండాలి. నాకంటే ఎక్కువ మతిమరుపు ఉంటారు అనుకో ఈ దేవుని రాజ్యాన్ని కూడా మర్చిపోతారు ఎంత చదివి. సో అట్లా ఉండదు, మంచి జ్ఞానం కలిగి ఉండండి. యోహాను సువార్త 6:8 ప్రకారం పాపముల గురించి ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సంఘం నుండి. ఏం చేస్తున్నాడండి? పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటూ పాపముల గురించి ఒప్పింపజేస్తున్నాడు. ఇది 4వ మాట చూస్తున్నాం పరిశుద్ధాత్ముడు సంఘాలు ఎలా పనిచేస్తున్నాడని. ఈ 4వ మాటలో 7 విషయాలు ఉన్నాయి. మొదటిగా యెషయా గ్రంథం 59:2 ప్రకారం ఆయన ముఖము మనకి మరుగుగా చేస్తున్నాయి మన పాపాలను బట్టి. ఎటువంటి పాపాలు ఒప్పింపజేస్తున్నాయంటే ఆయన ముఖమును మనకు మరుగు చేసే పాపాలు, మనలో ఉన్న పాపాలను ఒప్పింపజేస్తున్నాడు. 2 కీర్తనల గ్రంథం 90:8 ప్రకారం మనలో ఉన్న రహస్య పాపాలను ఒప్పింపజేస్తున్నాడు. 3 ఏస్కేల్ గ్రంథం 21:24 ప్రకారం సమస్త క్రియల్లో అంటే మన క్రియల్లో ఉన్న పాపాలను ఒప్పింపజేస్తున్నాడు. 4 లోక సువార్త 7:47 ప్రకారం 7:47 ప్రకారం విస్తారమైన పాపాలను ఒప్పింపజేస్తున్నాడు. 5వ మాట ప్రకటన గ్రంథం 18:5 ప్రకారం ఆకాశంకు అంటినన్న పాపాలను ఒప్పింపజేస్తున్నాడు. ఇక 6వ మాట అపోస్తలులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 ప్రకారం తేటగా బయలుపడినటువంటి పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. మనలో తేటగా బయలుపడి. ఇక 7వ మాట చూసినట్టు అపోస్తలులైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5:24 ప్రకారం న్యాయపు తీర్పు కొరకు నడుచుకుంటూ వెళ్తున్న మన పాపాలను ఒప్పింపజేస్తున్నాడు. ఇది 4వ మాటను మనం చూస్తూ వచ్చాం. అర్థమవుతుందండి? 4వ మాట ఏంటి? సేవకుడు ఇంత ఫాస్ట్గా ఉంటాడు అనుకోవద్దు. ఏది జరిగితే అది జరిగిద్దని స్పీడ్గా ధ్యానించేస్తుంది. అదవుతుందండి. ఇంకా భయపడితే ఎంతకాలం ఉండలేము. కాబట్టి ఏంటంటే ఉంటే ఉంటాం, పోతే పోతాం ప్రభు దగ్గరికి. గట్టిగా ధ్యానించాలి వర్తమానాలు కాబట్టి. ఇక ఈ ఉద్యమంతో వెళ్ళిపోదాము. సో ఇక్కడ రాయబడిన ఒక మాటను చూద్దామండి. ఇప్పుడు చూడబోయే మాట ఏంటంటే ప్రియులారా, మనం చూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో ఎన్నో మాటని ఇప్పుడు ధ్యానిస్తున్నాము? 6వ మాట యేసు ప్రభు రాకడ ఎందుకు ఆశం అవుతుందో 6వ విషయంలో 5వ మాటను మనం ధ్యానిస్తున్నాం. 7 విషయాలు ఉన్నాయి కదా, 7 విషయాలు 6వ విషయంలో 5వ మాటను మనం ధ్యానిస్తున్నాం. ఏమని ధ్యానిస్తున్నాం? 5వ మాట ఏంటి? అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక. అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము.
ఒకటి సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని ఉందండి? మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడ్ల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయనండి. సో ఆత్మ ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. సో ఎవరిని జీవింపజేస్తుంది అని అంటే అక్కడే రాయబడుతూ వచ్చింది, చావునకు లోనైన వారిని. ఎవరినండి? చావునకు లోనైనటువంటి ప్రజల్ని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? జీవింపజేస్తుంది. అంటే చావుకు సమీపంగా వెళ్ళిన వారు, ఓ రకంగా చెప్పాలంటే మరణపు అంచుల్లోకి వెళ్ళి మరణములో ఉన్న వారిని కూడా తిరిగి జీవింపజేస్తుంది. నిజంగా ఆత్మ ఎంత గొప్పదో తెలుసా అండి? మనోధైర్యము, ఆత్మ బలము చాలా గొప్పది. ఆత్మ బలము కలిగినది కానీ కనబడదు, చాలా బలమైంది. సో ఆత్మ గురించి ఒక మాట చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక నిన్న కూడా మనం చదువుకుంటూ వచ్చాం. 13వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే 2-3 వచనాల్లో 2-4 వచనాల్లో ఆత్మ మన పట్ల ఏదైనా కార్యం చేసే విషయంలో కానీ ప్రభువు కానీ బలహీనుడు కాడండి. ఆయన బలహీనుడు కాక శక్తిమంతుడే మన పట్ల కార్యాలు చేస్తున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని జీవింపజేస్తుంది. ఏం చేస్తుందంటే ఆత్మ జీవింపజేస్తుంది. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని జీవింపజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. అంటే సంఘంలో ఉంటూ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, సంఘంలో చేర్చబడిన ప్రజలు, వారి జీవితాల్లో ఏదైనా చీకటి వారిలో సమీపిస్తుంటే చావునకు లోనైన వారి శరీరంలోకి చావు కానీ మరలా ప్రవేశించుకోకుండా పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి జీవిస్తున్నాడు. ఎవరిలో ఉండి జీవిస్తున్నాడు? చావునకు లోనవుతున్న ప్రజల్లో, చావునకు లోనైన ప్రజల్లో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని జీవింపజేస్తున్నాడు. వాస్తవానికి మన జీవితంలో మన ఆత్మను చూస్తే, మన యొక్క ఆత్మను కాదుగా మన శరీరం చూస్తున్నట్లయితే చావునకు లోనైంది. ఈ చావునకు లోనైన మన శరీరంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. మనల్ని ఈ చావునకు లోనైన శరీరంలో మనలో ఉంటూ ఈ శరీరం ఉంటే ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. కొందరు వ్యక్తులు, బైబిల్లో ఒక 7 వ్యక్తులు చావునకు లోనైనటువంటి శరీరం కలిగి చావుకు సమీపంగా వెళ్ళి తిరిగి వారి జీవితాల్లో పూర్వ వైభవాన్ని ఆత్మ ద్వారా పొందిన వారు ఒక 7 వ్యక్తులు ఉంటారు. వారి జీవితాలు మనం ఈరోజు ధ్యానించమనుకో. వర్తమానం ఎక్కువసేపు ఉండదండి. ఎక్కువసేపు అయిపోతే మీరే చేతులు ఎత్తండి, త్వరగా ముగిచ్చేస్తా. కాబట్టి త్వరగానే ముగిచ్చేద్దాం. ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నిష్ప్రయత్నమైన వాడిని ప్రభా, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ రాత్రికాల సమయంలో వాక్యం ధ్యానించడం కొరకే బైబిల్ స్టడీలో ఉన్నటువంటి వర్తమానమును, వాక్యమును ధ్యానించడం కొరకే ప్రభా మా కన్నులు మీ వైపు వీక్షిస్తాను. మీరే సహాయం అనుగ్రహించండి. దాసుడు కన్నులు ప్రభా యజమానుడి వైపు చూసినట్లు, దాసురాల కన్నులు యజమానుల వైపు చూసినట్లు దేవా మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని కనబడి శత్రుకాలు లయపరచమని మా కన్నులు ప్రభా మరొకసారి దాసుడి కన్నా యజమానుల తట్టు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు ఈరోజు మీ ఆత్మ అభిషేకం నడిపింపు కొరకై మా అందరి కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి ప్రభా పడచాలంతా విస్తారమైన పరిశుద్ధాత్మ అభిషేకించమని నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్న తండ్రి. మీరే కనికరించమని ప్రార్థిస్తూ మీ యొక్క ఆత్మాభిషేకం నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి. శత్రుకారులు లయపరచమని ఈరోజు వర్తమానం ఎంతో దీవించమని వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకుని మధ్య మార్గంలో సకాలం నడిపించి ఎవరికి టపాయిలకి వెళ్ళి జరపని సాధించమని ఇప్పుడు వరకు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలి. ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చమని మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఈ వర్తమానం నాకు తెలిసి చాలా త్వరగా ముగించాలనుకుంటున్నాము. అదే ప్రభువు నడిపింపు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బహుశా 8 గంటలకు క్లోజ్ చేద్దాం.
మరి మీ గృహానికి వెళ్ళాలి కాబట్టి, నేను కూడా మా గృహానికి వెళ్ళాలి కాబట్టి త్వరగా ముగిద్దాం. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రండి, మొదటి మాటను మనం చూద్దాం. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఎటువంటి స్థితిలో ఉన్న వారికి ఆత్మ జీవింపజేస్తుంది. అర్థమవుతుందండి? ఎటువంటి స్థితిలో ఉన్న వారిని ఆత్మ జీవింపజేస్తుందంటే 7 విషయాలు ఉన్నాయి. వారిలో మొదటి వ్యక్తి మనం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము, మనకందరికి పరిచయమైనటువంటి వాక్య భాగాలే. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము మనం చూసినట్టయితే 8వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మనం చూస్తున్న మాట చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము తీసిన వారు చదవండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్న వ్యక్తిలో మొదటి వ్యక్తి ఎవరంటే, ఏ స్థితిలో ఉన్న వారికి ఆత్మ జీవింపజేస్తుందో మనం చూస్తున్నాం. ఏ స్థితిలో ఉన్న వారికి అంటే 7 రకాల అనుభవాలు చూస్తాం. అయితే వారిలో మొదటి వ్యక్తి అంటే దేవుని ఆత్మ ద్వారా ఏ స్థితిలో ఉన్న జీవింపజేయబడుతున్న వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి ఏలియా అని మనం చూస్తున్నాం. ఎవరినండి? ఏలియా. ఇక్కడ ఏలియా యొక్క అనుభవాన్ని మనం చూసినట్టయితే ఏలియా యొక్క చరిత్ర మనం ఒక్క మాటలో చదివేసినట్టయితే అక్కడ రాయబడిన మాట 8వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, అంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి? 40 దినములు ఏం చేస్తూ వచ్చాడు? ప్రయాణం చేస్తూ వచ్చాడు, నడుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మొదట భోజనం చేశాడో, భోజనం చేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక్కోసారి భోజనం చేసిన భోజనం ఎన్ని రోజుల వరకు తనకి బలముగా ఉంటుంది? సహజంగా ఒక రోజు భోజనం చేసిన వ్యక్తికి ఎన్ని రోజులు బలం ఉంటుంది? మీ ఐడియా ప్రకారం చెప్పండి. ఎన్ని రోజులు? ఒక పూట, ఒక 2 రోజులు వేసుకోండి. మెల్లమెల్లగా తగ్గినా ఒక 2 రోజుల వరకే కొద్దిగా తట్టుకోగలుగుతాడు. ఒక రోజే కష్టం, సరే 2 రోజులు వేసుకుందాం. మనలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆకలి చచ్చిపోయిన పేగులు కొన్ని ఉంటాయి కాబట్టి 2 రోజులు అనుకోండి. 2 రోజుల వరకు ఆకలితో ఉండొచ్చు. మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు? కదలకుండా కూర్చున్న వాడు అయితే 2 రోజుల వరకు ఆకలితో ఉండొచ్చు. ఈయన జీవితం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పరిగెత్తుతున్నాడు, ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. 40 దినములు, 40 రాత్రులు, 40 దినములు తన జీవితంలో 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేస్తూ తన ప్రయాణాన్ని ఆపుకోకుండా తన యాత్రా జీవితంలో ముందరికి వెళ్తున్నాడంటే ఎలా సాధ్యమవుతూ వచ్చింది? ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా ఏలియా? ఒక స్త్రీ చంపిద్దన్న భయంతో, ప్రాణభయంతో ఉన్నాడు ఏలియా. ప్రాణభయంతో ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తిలోకి ఆత్మ వచ్చి, దేవుని యొక్క ఆత్మ వచ్చి ఏలియాని జీవింపజేస్తూ ఏలియా యొక్క పరుగు, ఏలియా యొక్క నడక, ఏలియా నడిచేటటువంటి నడక మధ్యలో ఆగిపోకుండా ఆ యొక్క ఆత్మ ఏలియాలోకి ప్రవేశించి 40 రాత్రింబగళ్ళు నడిపిస్తూ వచ్చింది. ఏలియా నడిచాడంటే వాస్తవం అనుకున్నారా? ప్రాణ భయంతో ఉన్నటువంటి ఏలియా సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే ప్రాణభయంతో ఉన్నవారిని. ఏలియా యొక్క స్థితిగతులు మనం చూడగా ప్రాణభయంతో ఉన్నటువంటి ఏలియాని దేవుని ఆత్మ ఏం చేస్తూ వచ్చిందండి? చెప్పండి మీరు. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తూ వచ్చింది? జీవింపజేస్తుంది. నిజంగా ఎంత గొప్ప కార్యం చూడండి. దేవుని ఆత్మ ఏలియా పట్ల ఉండటం ద్వారా, ఏలియాలోకి దేవుని యొక్క ఆత్మ రావటం ద్వారా మనుషుడు ప్రభు మాట్లాడుతూ వస్తాడు. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అలా క్యాప్ పడిపోయినట్టు చూడండి. ఎటు కొద్దిగా క్యాప్ అండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసి పెద్దోళ్ళు ఏమనుకోవద్దు, కొద్దిగా క్యాప్ అండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క ఆత్మ 40 ప్రాణభయముతో ఉన్నటువంటి వ్యక్తిని 40 సంవత్సరములు బ్రతికించి నడిపించింది. క్షమించండి, 40 సంవత్సరాలు 40 రోజులు రాత్రింబగళ్ళు, 40 రాత్రింబగళ్ళు ప్రాణభయంతో ఉన్న వ్యక్తిని, ఎప్పుడు చచ్చిపోతానో ఈ రాత్రే నా ప్రాణం తీసుకో, ఈ రాత్రే నేను నీ దగ్గర చేర్చుకో, ఈ రాత్రే నేను ఈ బాధలు, ఈ తలనొప్పులు, ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క దుఃఖాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, ఈ రాత్రి నా ప్రాణం తీసుకో, ఈ క్షణమే, ఈ రాత్రి కాదు ఈ క్షణంలో ప్రాణం తీసుకోమన్న వ్యక్తిని 40 రాత్రుల పగలను నడిపించింది. ఆత్మ అంటే అలాంటి కార్యాలు చేస్తూ వచ్చింది.
ఆత్మ చూడండి, ప్రాణ భయముతో ఉన్న వ్యక్తిని 40 రాత్రింపగళ్ళు చేరాల్సిన గమ్యానికి చేర్పిస్తూ వచ్చింది. అది ఆత్మ అంటే. సంఘంలో ఆత్మ ఉంటుందంటే ఊరకలేదు. ప్రాణ భయముతో కొట్టుకులాడుతున్నవారు, ప్రాణ భయంతో జీవిస్తున్నటువంటి మనుషుల్ని, ప్రాణ భయంతో ఉంటున్నటువంటి మనుషుల్ని 40 రాత్రింపగళ్ళు ఎలాగైతే ఏలియా నడిపించిందో, సంఘంలో పరిశుద్ధాత్ముడుంటూ చేరాల్సిన గమ్యానికి, పరలోక రాజ్యానికి చేరే దినములు వరకి ఆనాడు ఏలియాని 40 రాత్రింపగళ్ళే జీవము చేసి నడిపిస్తూ వచ్చిందేమో కానీ, ఈ రోజు క్రైస్తవులైన మనలో పరిశుద్ధాత్ముడు నివసించి సంఘంలో చేర్చబడిన మనలోకి పరిశుద్ధాత్ముడు వచ్చి 40 రోజులే కదా 40 సంవత్సరాలు కూడా నడిపిస్తూ వస్తున్నాడు ఈ యాత్రా జీవితంలో. ప్రాణభయంతో ఉన్న వ్యక్తిని, ఒక వ్యక్తి ప్రాణభయంతో ఉన్నాడు, 15 సంవత్సరాలు ఎలా జీవిస్తూ వచ్చాడు? మరణపు భయంతో ఉన్నవారు ఎలా జీవిస్తూ వస్తున్నారు? ప్రాణ భయముతో ఉన్న వ్యక్తిలో దేవుని ఆత్మ జీవించడం ద్వారా 40 రోజులు బ్రతుకుతూ వచ్చాడు. ఇంకా మించే బ్రతుకుతూ వచ్చాడు. 40 రోజులు మనకి ఇంపార్టెంట్. ఎందుకు బ్రతుకుతూ, ఎలాంటి వ్యక్తి బ్రతికాడు? ఏ స్థితిలో ఉన్నాడు ఏలియా? ప్రాణ భయముతో ఉన్నాడు. ప్రాణ భయముతో ఉన్న ఏలియా 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసిన మళ్ళీ ఆగటం కూడా కాల. ఎలా జీవించగలిగాడు? తనలో ఉన్న దేవుని ఆత్మకు మనిషిలోకి రావడం ద్వారా తనలో ఉన్న ప్రాణ భయాన్ని తీసేస్తుంది. ఆకలి దప్పుకులు కూడా మర్చిపోయే స్థితిలో తీసుకొస్తుంది. నాకు తెలిసి ఏలియా మరి ఇంకెక్కడైనా భోజనం చేశాడా? కరెక్ట్గా చెప్పండి, ఇంకెక్కడైనా చేశాడా? ఫస్ట్ నేను అడగగానే కాదంటారు, తర్వాత అడిగితేనే డౌట్గా చెబుతారు, ఆ తర్వాత అడిగితే అసలు ఏం చెప్పరు. ఎందుకంటే ఏం చెబుతాడు ఎక్కడ ఉందనని. లేదులేండి, ఇక్కడే రాయబడుతూ వచ్చింది. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేశాడంట. ఆ భోజనం బలం చేతే ఇంకో భోజనం చేయాల. ఈరోజు మనం భోజన బల్ల దగ్గరికి వస్తున్నాం. ఏ భోజనపు బల్ల యొక్క దగ్గరకు వచ్చి మనం భోజనం చేసామో అదే మన చివరి ఆదివారం. ఈ ఆదివారం భోజనం చేసామంటే అదే చివరి ఆదివారం. మరలా చేరాల్సిన గమ్యాన్ని చేరేస్తామేమో. ఇదే భోజనం ఈ వారం అంతా నడిపించి దేవుని దగ్గర తీసుకెళ్లొచ్చు. ఇదే భోజనం ఈ గడియతోనే ముగించవచ్చు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఏలియా యొక్క జీవితంలో 40 దినములు రాత్రింపగళ్ళు తన జీవితంలో తన ప్రయాణం కొనసాగుతూ 40 రాత్రింపగళ్ళు కూడా దేవుని యొక్క ఆత్మతో జీవింపజేయబడ్డాడు కాబట్టి చేరాల్సిన గమ్యాన్ని చేరాడు. పరిశుద్ధాత్ముడు సంఘములో ప్రాణభయముతో ఉన్నటువంటి ప్రజల్లోకి ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు ప్రాణభయంతో ఉన్నవారి లోపలికి అంతరంగంలోకి వచ్చి వారిలో ఉన్న ప్రాణభయాన్ని తీసివేసి ఆ ప్రాణభయాన్ని అంతా తొలగించి చేరాల్సిన గమ్యానికి చేరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏలియాని ఎలాగైతే దేవుని ఆత్మ నడిపించబడిన వాడిగా చేర్చబడాల్సిన స్థానానికి ఏలియా వెళ్తూ వచ్చాడు, అట్లు మనల్ని కూడా ఏలియాలాగా చేరాల్సిన గమ్యానికి, శక్తికి మించిన ప్రయాసం, శక్తికి మించిన ప్రయాణం, మన ఓపిక మించిన ప్రయాణం, మనకు మించినటువంటి ప్రయాణం. ఓసారి అంటాడు, బొడ్డోడే కానీ గట్టిగా వాక్యం చెప్పాడయ్యా అనరా. ఒక్కోసారి అంటాడు, ఆ సరిగ్గా మీసాలే లేవు కానీ వాక్యముడి బాగా చెప్పాడయ్యా. అంటే శక్తికి మించినది అదంతా కూడా. వయసు ఏమో తక్కువ, అదేమో అనుభవాలు ఎక్కువైపోతున్నాయి. ఈరోజు అర్థం చేసుకోండి, శక్తికి మించిన ప్రయాణం క్రైస్తవుడికుండా భయపడవసరంలా. ఆ శక్తికి మించిన ప్రయాణంలో ప్రాణభయం కూడా ఉంది. అయినా శక్తికి మించిన ప్రయాణంలో ప్రాణభయం ఉండగాని మనల్ని జీవింపజేస్తున్న ఆత్మ మనలో జీవిస్తున్నాడు కాబట్టి మనల్ని కూడా జీవింపజేస్తున్నాడు కాబట్టి ఈ శక్తికి మించిన ప్రయాణం మనకు అలసిపోవట్లేదు, ప్రాణభయం కూడా ఉంటున్నా, చేరాల్సిన గమ్యాన్ని చేరుతున్నాం. అదే పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యము. ఇది తెలియదు చాలా మందికి. ఈ రోజు రాని వారికి ఎవరికి తెలియదు ఈ కార్యం. యూట్యూబ్లో ఎంతున్నా లైవ్ అంటే మనకి ఇక్కడ ప్రజెంట్ మందిరంలో కూర్చుని మనం విన్నది వేరు, యూట్యూబ్లో విన్నది వేరు. ఒక కక్క ఉండేది ఇక్కడ యూట్యూబ్ పెట్టింది, పొరపాటు మీరు చేస్తున్నారో నాకు తెలీదు, క్షమించండి మిమ్మల్ని కాదు. ఇక్కడ పెట్టిద్ది ఆ వంటకాడ కూర్చుని ఎంటా కూర్చున్నది, ఇక్కడ పెట్టిద్ది ఏదో ఒక పని కూరగాయలు ఏదో కోత ఇవన్నీ ఎంటా ఉంటారు. అంటే కొంతమంది ఉంటారు, బ్రదర్స్ కూడా ఏదో పనిలో ఉంటారు, కాసేపు ఇది కాసేపు ఇటు కాసేపు చెవేస్తారు. కానీ ఇక్కడ అది కుదరదు కదా. కరెక్ట్గా ఇక్కడ బోర్డు మీదే మనసు ఉండాలి, నా మీద కూడా కాదు, నా వైపు కూడా చూడాలి. నా మీద అంటే నా వైపు కూడా చూడకూడదు. బోర్డు మీద ఏం రాస్తున్నారు, ఏముండిద్ది అన్నది. ప్రాణ భయముతో శక్తికి మించిన ప్రయాణంలో ఉన్న వ్యక్తిలో దేవుని ఆత్మ జీవింపజేసింది ఆ వ్యక్తులకు దేవుని ఆత్మ రావడం ద్వారా ఆ వ్యక్తి జీవిస్తూ 40 రాత్రింబగళ్ళు జీవించగలుగుతూ ప్రయాణిస్తూ వచ్చాడు. ఇది దేవుని ఆత్మ కార్యం అంటే. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటూ ప్రాణభయంతో శక్తి మించిన ప్రయాణం కలిగిన వారిని, వారి శక్తికి మించిన ఎంత ప్రయాణం ఉన్నా ఆ ప్రయాణంలో పరిశుద్ధాత్ముడు వారిలో జీవిస్తూ వారిని జీవింపజేస్తూ ఆ ప్రయాణాన్ని కొనసాగించి ముగించే వరకు కూడా పరిశుద్ధాత్ముడు వారిని విడిచిపెడతలా. అది పరిశుద్ధాత్ముడు సంఘంలో చేస్తున్న మొదటి పని. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. నేను చెప్పే కదా త్వరగానే ముగించేద్దామని. రెండవ వారు చూద్దామండి. రెండవ విషయాన్ని చూస్తున్నట్టయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం.
లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. శారదక్క త్వరగా ముగిచ్చేస్తాడు అనుకుంటున్నావా? మంచిదైతే ముగించడన్న ఆలోచన. ఒక ముద్ర ఉంది, అయితే నేను త్వరగా ముగించనన్న ముద్ర ఉంది. సంతోషం. ఆ కార్యం చేయండి, చదవండి, క్షమించండి. మరియు పనుయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. చాలా ఆమె గురించి మనం ఎక్కువ చదివాం కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం. మళ్ళా ఉంది ఆమె గురించి, అప్పుడే అవదా, ఇంకా చాలా వారాలు ఉన్నాయి. ఇంక 3 వారాలు దాకా పెడదాం. తర్వాత సంగతి తర్వాత. ఇక్కడ రాయబడిన 2వ కోణము, దేవుని ఆత్మ ఎవరిని జీవింపజేస్తుంది. ఏ స్థితిలో ఉండేవారంటే ప్రాణభయంతో ఉంటూ శక్తికి మించిన ప్రయాణం కలిగిన వ్యక్తుల్లో దేవుని ఆత్మ వచ్చి వారిని జీవింపజేసి వారికి ఎంత శక్తి మించిన ప్రయాణం ఉందో ఆ ప్రయాణం సులువుగా చేస్తుంది. చేరాల్సిన గమ్యానికి ప్రాణభయం తీసేసి చేర్చేస్తుంది. ఇది మొదటి మాట. రెండోదిగా పరిశుద్ధాత్ముడు సంఘం నుండి 2 చేసే పని ఏంటంటే ఎవరిని జీవింపజేస్తుందంటే అన్న అని ఒక ప్రవక్తి ఉంది. ఎవరేమే? అన్న అని ఒక ప్రవక్తి. ఈమె ఎన్ని రోజులు ఉపవాసం ఉందో చెప్పండి? 84 సంవత్సరాల వయసు కలిగిన ఆమె. ఎవరండి? చూడండి, 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయంలో విడవక. సరే, 84 సంవత్సరాలు వద్దు, కొంతకాలమే వేసుకోండి. కొంతకాలమైనా ఉపవాసం ఉంటుంది కదా. అసలు ఏమి తినకుండా ఉపవాసం ఎలా ఉండగలుగుతుంది? అదే ఆత్మ జీవింపజేయటం అంటే. మనుషులు రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అది సాక్షార్థంగా చూపిస్తుందేమో. ప్రభు పలికే ప్రతి మాట ఏమి జీవితంలో సాక్షార్థంగా చూపిస్తుంది. ప్రభు ఏదైతే పలకబోతున్నాడో, ఏదైతే పలుకుతున్నాడో అవన్నీ కూడా సాక్షార్థంగా చూపించగలుగుతుంది. ఇది చూడండి, 84 సంవత్సరాల విధవరాలు ఉండి వృద్ధాప్యంలో ఉంటూ కూడా ఆమె జీవితంలో ఉపవాసం ఉంటుందంటే కారణం ఏంటి తెలుసా? ఆత్మ తనలో ఉండి తను జీవింపజేస్తుంది. ఆ ఒక్క విధవరాల్లో, ఆ యొక్క నిజంగా చెప్పాలంటే ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ, ఆ సహోదరి యొక్క జీవితంలోకి ఆత్మ ప్రవేశించడం ద్వారా, ఆత్మ లోపలికి రావడం ద్వారా ఆమె యొక్క జీవితంలో అనేక సంవత్సరములు ఆహారం అంటే ఏంటో కూడా, కూరల రుచి కూడా మర్చిపోయి ప్రభు మాధుర్యంతో జీవిస్తూ వస్తుంది. నిజంగా ఎలా జీవించగలుగుతుంది? చికెన్ అనే అలవాటుకి మటన్ అనేది కానీ, బిర్యానీలు అనే కానీ, రకరకాల కూరల వంటకాలు ఏమి లేవేక. ప్రభువే తన మాధుర్యం. ప్రభువుని చూసుకుంటూ తనలో ఉన్న ఆత్మ ద్వారా, ఆత్మ ఏదైతే తను జీవింపజేస్తుందో ఆ ఆత్మ ద్వారా జీవిస్తూ అనేక సంవత్సరములు తాను జీవించగలుగుతూ వచ్చింది. ఎంత అద్భుత కార్యం చూడండి. ఒక మనిషి ఎలా జీవించగలుగుతూ వస్తున్నాడు, ఆత్మ ద్వారా జీవించగలుగుతున్నాడు. మరణానికి సమీపంగా ఉన్నటువంటి దేహము, బైబిల్ చెబుతుంది దేవుడు ఆయుష్ ఇచ్చిన 70 సంవత్సరములు, అధిగమించిన 80 సంవత్సరాలు అధికమైన ఆయుష్. అయినను ఆయుష్ అలాంటిది చెప్పండి. 80 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు. 70 మామూలు, 70 తర్వాత ఇంకా 10 ఇస్తున్నాడు కదా. 80 సంవత్సరాలు ఆయుష్ అలాంటిది. 70 సంవత్సరాలు ఎంజాయ్లు ఏదైనా చేసుకోవచ్చు, కానీ 80వ సంవత్సరం ఎలా ఉంటుంది? 70 నుండి 80 వరకే. అంటే 70 సంవత్సరాలు నువ్వు ఏదైనా చేయమని కాదు, ఎవడిచ్చిన ఆయుష్. 70 నుండి 80 వరకు ఎలా ఉంటుంది? అయినను అది ఆయాసము దుఃఖమేనంట. మరి ఏమి జీవితంలో చూడండి, ఆయాసం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. ఎంతుండా ఉపవాస ప్రార్థన విడిచిపెడతలా, ఎంతుండో తన జీవితాన్ని తను మార్చుకోవట్లా, ప్రభువులో ఉండాలని ఇష్టపడుతుంది. ఈ బాధ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, మార్చుకున్నాను తన జీవితం మార్చుకోవడానికి ఇష్టపడుతున్నా. నిజంగా చూడండి, ఒక ఆత్మ ద్వారా జీవించే వ్యక్తిలో, ఒక ఆత్మ ద్వారా జీవింపజేయబడుతున్న వ్యక్తిలో ఆయాసము దుఃఖముతో కూడిని నివసించవు. నిజంగా ఆమె జీవితం చూడండి, 80 సంవత్సరములు అంటే అది ఆయాసంతో దుఃఖంతో కూడింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నామా? 84 సంవత్సరములు. 84 సంవత్సరాలు ఆమె ఉందంటే ఇంకా జీవిత చరిత్ర ఇంకెంత దుఃఖంగా ఉండిద్దో చూడండి. నిజంగా దుఃఖములో, బాధలో, నిజంగా శరీర బలహీనతను బట్టి కానీ, శరీర బాధను బట్టి కానీ దుఃఖంలో ఉన్నటువంటి సహోదరి ఆ దుఃఖాలు లేకుండా, ఆ బాధలు లేకుండా, శరీర బాధలు కూడా లేకుండా తాను జీవిస్తూ వస్తుందని కారణం ఏంటంటే తనలో ఉన్న పరిశుద్ధాత్మ కార్యము, తనలో ఉన్న ఆత్మ కార్యమే. ఆత్మ తనలో ఉంటుంది ద్వారా అనేక సంవత్సరములు జీవించగలుగుతూ వచ్చింది. ఆయాసంతో కూడినది, దుఃఖంతో కూడిన దినాలు ఆమెకి లేవు. ఆత్మ ఏ స్థితిలో ఉన్న వారిని జీవింపజేస్తుంది? ఆయాసము దుఃఖముతో కూడిన జీవితం కలిగి జీవిస్తున్న మనుషుల్లో ఆయాసము దుఃఖంతో కూడిన జీవితాన్ని తీసేసి మనుషుల్ని జీవింపజేస్తుంది. ఇప్పుడు ఏం చరిత్ర ఏందండి? ఎవరి కోసం ఎదురు చూస్తుంది?
ప్రభు కోసం, యెరూషలేమునకు విమోచన ఇచ్చే ప్రభు కోసం ఎదురు చూస్తుంది. ఎలాంటి స్థితిలో? ఆమె ఎదురు చూపు ఏమన్నా తప్పిందా? ఆమె చూచిన చూపులు ఏమన్నా నిస్సాయ స్థితిలో ఉందా? లేదా అవమానపరచబడిందా? ఏమైనా బాధపరచబడిందా? అనేక చేత నిందించబడిందా? లేదు. తనలో ఆత్మ జీవింపజేయడం ద్వారా, ఏ ఆత్మ అయితే తనను జీవింపజేస్తుందో, ఏ ఆత్మ అయితే తనలో జీవిస్తుందో ఆ ఆత్మ ద్వారా ప్రభువుని చూడగలుగుతూ వచ్చింది కన్నులారా. ఏ ప్రభువుని చూడాలని తను నిరీక్షించిందో, ఏ ప్రభు కొరకైతే తను ఎదురు చూస్తూ ఉపవాస ప్రార్థనలు రేయింబగలు ప్రభువులో గడిపిందో, ఏ ఉపవాస ప్రార్థనతో అయితే ప్రభు సన్నిధిలో జీవిస్తూ ప్రభువుని కన్నులారా చూడాలని ఎదురు చూసిందో, తనలో ఉన్న ఆత్మ, తన దేహము బలహీనమైంది అవ్వచ్చు, తన శరీరం బలహీనమైంది అవ్వచ్చు, తనలో ఉన్నటువంటి మనసు బలహీనమైన స్థితిలో ఉండొచ్చు, కానీ తనలో ఉన్న ఆత్మ బలమైన రీతిలో ఉంది కాబట్టి, తను జీవింపజేస్తుంది కాబట్టి, తాను కూడా ఆత్మ ద్వారా జీవిస్తుంది కాబట్టి చూడాలనుకున్న ప్రభుని చూడగలిగింది. ఎవరిలో అయితే ఆయాసంతో కూడినదేమని, దుఃఖంతో కూడిన జీవితం మనలో ఉండా, ఎవరైనా సరే ఆయాసంతో దుఃఖంతో కూడిన జీవితాలు మనలో ఉండా, మనం కానీ ప్రభు ఆత్మ ద్వారా జీవిస్తూ ఉంటే, ప్రభు ఆత్మ మనల్ని జీవింపజేస్తూ మనం కూడా ఆత్మలో జీవిస్తూ ఉంటే, ఖచ్చితంగా ఒకరోజు ఆ స్త్రీ ఎలాగైతే ప్రభుని చూడగలిగిందో, ప్రభు అయితే తన కన్నులు ఎలాగైతే చూడగలిగిందో, ఆ స్త్రీ లోకసువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు, ప్రభు దేవాలయంలో ఉన్నప్పుడు, ఆ సమయంలో ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున యేసు దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి? దేవాలయంలోకి తీసుకురాబడుతూ వచ్చాడు. ప్రభువుని చూడగలిగిందా లేదా? ఆ సమయంలో ఉందా లేదా? ఆ సమయంలో ఏం చేస్తున్నామా? అతడు దేవుని తీసుకొచ్చిన తర్వాత తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించట్లను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎలా వెళ్తున్నారు ఈ లోకం నుండి ప్రభు దగ్గరికి? చెప్పండి, ఎలా వెళ్తున్నారు? సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. ఈరోజు మనుషుల్లో ఇది అవసరం. ఈరోజు ఏం అవసరం అండి? ఇది సమాధానంతో పోతాం అంటాం మనం ఈ లోకం. ఒకప్పుడు ఆయాసం దుఃఖముదే నా చేసి తనకి తన శరీరంతో సమాధానం లేదేమో. అర్థమవుతుందండి? తన ఆత్మ తన శరీరంతో సమాధానం లేదు. ఎందుకంటే ఆత్మ శరీరం ఎప్పుడూ భేదాలంటే యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. తన దేహంలో ఉన్న శరీరము తనలో తన దేహం ఏదైతే శరీరం, తన దేహం కాదు, తన దేహం ఏదైతే శరీరం ఉందో ఈ శరీరంలో ఉన్న ఆత్మ రెండింటికి సమాధానం ఉండదు. కానీ ఎలా పోతుంది? సమాధానముతో ఈయన ఎలా పోతున్నాడు? ఏం కాదు, ఈయన ఎలా పోతున్నాడు? సమాధానం తెలిపోతుంది. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ప్రభు కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తి అనుకోవచ్చు. సో యేసు ప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చూసిన విధానం ఆమెలో ఉంది. యేసు ప్రభు వారిని ఎదుర్కోవడం అంటే ప్రభుని కన్నులారా చూసిన ధన్యత ఆమెలో ఉంది. కారణం ఏంటి? ఆమెలో దేవుని ఆత్మ జీవిస్తుంది కాబట్టి, ఆమెలో దేవుని ఆత్మ ఆమెను జీవింపజేస్తుంది. ఆమెలో కూడా దేవుని ఆత్మ జీవిస్తుంది కాబట్టి ప్రభుని కన్నులారా చూడగలుగుతూ వచ్చింది. ఆమె యొక్క ఆయాసకరమైన జీవితం కానీ, ఆమె యొక్క దుఃఖకరమైన జీవితం కానీ, ఆమెలో ఉన్నటువంటి బాధకరమైన జీవితం కానీ ప్రభువుని చూడకోకుండా ఆపగలిగిందా? లేదు. పరిశుద్ధాత్ముడు సంఘములో ఉంటూ ఆయాసంతో దుఃఖంతో బాధతో కూడిన క్రైస్తవ జీవితంలో మనం ఉండా, ఆ క్రైస్తవ జీవితంలో కూడా ఆత్మ మనలోకి వచ్చి నివసిస్తూ ఏం చేస్తుందండి? ఆత్మ ప్రభువుని కన్నులారా చూసే మార్గంలోకి మనల్ని నడిపిస్తుంది. ఇది ఆత్మ చేస్తున్న రెండో పని. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే ఏం చేస్తున్నాడు? సంఘంలో ఉంటూ ఏ స్థితిలో ఉన్న వారిని, సంఘంలో ఆత్మ ఎటువంటి స్థితిలో ఉన్నవారికి ఎటువంటి స్థితిలో ఉన్న వారిని ఆత్మ జీవింపజేస్తుంది. ఎవరిని జీవింపజేస్తుంది? ఎటువంటి స్థితిలో ఉన్న వారిని, ఎవరినంటే 7 విషయాలు. వారిలో ఒక వ్యక్తి ఎలియా ప్రాణభయంతో ఉన్నాడు. శక్తికి మించిన ప్రయాణం ఉంది, అయినా ఆత్మ జీవింపజేసి ప్రాణభయం తీసేసింది. శక్తి మించిన ప్రయాణం చేపిస్తూ వచ్చింది. ఆత్మలో వారు జీవిస్తున్నారు, వారిలో ఆత్మ ఉంది. ఇక రెండో వ్యక్తి అన్నాను ప్రవక్తి సహోదరి. ఆమెలో దేవుని ఆత్మ ఉంది, దేవుని ఆత్మ జీవిస్తుంది. ఆమె కూడా దేవుని ఆత్మ ద్వారా జీవిస్తుంది కాబట్టి ఆమె జీవితంలో అనేక సంవత్సరములు ఆమె ఉపవాసం ఉండా శరీరము దేహం ఏం చేయలేకపోయింది. ఎందుకని? ఆమె దేహంతో జీవిస్తల్లా. ఎలా జీవిస్తుంది? ఆత్మ ద్వారా జీవిస్తుంది, ఆత్మలో జీవిస్తుంది, ఆత్మ కలిగి జీవిస్తుంది. కాబట్టి ఆమెకి ఆకలి అన్నది మరి ఇంకేమన్నది అనిపిస్తలా. ఉపవాసం ఉండడానికి కారణం అదే. సో ఇక్కడ రెండో వ్యక్తి ఎవరంటే ఆత్మ ద్వారా జీవిస్తున్న వ్యక్తుల్లో మరొక వ్యక్తి అన్నాను ప్రవక్తి. వృద్ధాప్యం ఉంటూ దేహం అంతా కూడా చీకిపోయే పరిస్థితిలో ఉండా, చీకిపోయా అంటే ఆ గుంజేసిన స్థితిలో ఉండా,
కానీ ఆత్మ కలిగి జీవిస్తుంది, ఆత్మ ఉండి జీవిస్తున్నాం. సో ఆత్మ ద్వారా జీవిస్తున్న వారిలో, ఆత్మ కలిగి జీవిస్తున్న వారు కానీ ఆత్మ ద్వారా జీవిస్తున్న వారిలో రెండో వ్యక్తి ఎవరంటే అన్నాను ప్రవక్తి. ఆమె జీవితం అందుకే ఘనమైనదిగా ప్రభువుని చూసి ఎంతవరకు ఉంది. ఇక ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిందేమో. చూడాల్సిన ప్రభువుని చూసింది కన్నులారా. సంఘములో చేర్చబడిన మనలో ఆత్మ మనలో జీవిస్తుంటే, మనం ఆత్మ ద్వారా జీవిస్తుంటే, మనలో ఆత్మ జీవిస్తున్నా, మనం కూడా ఆత్మ ద్వారా జీవిస్తున్నా ఒకరోజు ప్రభువుని కన్నులారా చూడగలం. అంతే, ఇంకా అంతమించి ధన్యత ఏం కావాలి? ప్రభు యొక్క ఘనమైన కార్యాలు, ప్రభు యొక్క అద్భుతాలు, ప్రభు యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ఒకరోజు కన్నులారా మనం చూడగలుగుతాం. ఆ పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరిచిన స్థలం ఏది మనకి ఇవ్వబోతున్నాడు? ఆ నీతి కిరీటం, ఆయన సింహాసనం, ఆయనతో పాటు ఉండే ధన్యత, జయించేవాడికి నాతో పాటు ఉండే నాతో పాటు ఆ సింహాసనమే కూర్చోబెడతానన్నాడు. అవన్నీ చూస్తే ప్రభా వీటి కొరక భూమి మీద నాకు ఇన్ని వర్తమానాలు సమకూర్చేవు అని దేవుని ఘనపరచడమే కాదు. అర్థమవుతుందండి? ఈ స్త్రీ ధన్యురాలు, ప్రభుని చూడాలనుకుంది, చూసి ఈ లోకం విడిచిపెట్టింది. అంటే మనం కూడా ఒకదిన, అంటే ఈ లోకం విడిచిపెట్టాలని కాదు, ఒకరోజు ప్రభు ప్రత్యక్షమైతే, ప్రభుని కన్నులారా చూస్తే ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలి. అలా వెళ్ళే ధన్యత ఇక్కడే రాయబడుతూ వచ్చింది, ఇక్కడే రాయబడుతూ వచ్చింది. ఇది రెండవ మాట. నాకు తెలిసి 8 గంటలకల్లా ముగించాలనుకున్నా, ఇంకా పావు గంట టైం ఉంది, త్వరగా ముగించేద్దాం. ఇది రెండవ మాట. అన్నాను ఒక ప్రవక్తి. ఏమి జీవితం ఎలా ఉందండి చెప్పండి? ఏమి జీవితము? ఆత్మలో జీవిస్తుంది, ఆత్మ తనలో జీవిస్తుంది. కాబట్టి వృద్ధాప్యంలో కూడా ఉపవాసం ఉంటూ ఆ బాధలు, ఆయాసంతో దుఃఖంతో కూడిన బాధలు కూడా మర్చిపోతూ వచ్చింది. ఆత్మ ఎవరిలైతే ఆత్మ జీవిస్తుందో వారిలో ఆయాసంతో దుఃఖంతో కూడినవన్నీ కూడా విడుదల వెళ్ళిపోతాయి. ఈరోజు నేను అనుకుంటూ వచ్చా, ఎన్ని రోజులని మనం ఈ బాధ, భయము, బెదురుతో ఉండాలి? అనారోగ్యం ఏదో చేసిద్ది, ఏమైద్దో ఉంటే ఉంటాం, పోతే పోతాం, అంతమించి అంతే కదా. ఉంటే ప్రభు కొరకు ఉంటాం, వెళ్తే ప్రభు దగ్గరికి వెళ్తాం, ఇంకంతమించి ఏడంటో ప్రభువే కదా. ఉంటే లేవట్లేదు. అందుకే ఈరోజు వర్తమానం కూడా స్పీడ్గా వెళ్తుంది. కాబట్టి రెండవ మాట చూద్దాం. రెండవ విషయాన్ని చూసినట్టయితే ఏమన్నా అన్నాను ప్రవక్తి. ఆమె ఆత్మ ద్వారా జీవిస్తూ వచ్చింది, ఆమె కూడా ఆత్మ కలిగి జీవించింది. కాబట్టి ప్రభువుని కనులారా చూసే ధన్యతలోకి వచ్చింది, ప్రభు కొరకు ఎదురు చూసింది. ప్రభుని చూసి ఈ లోకం విడిచిన తన జీవితం ఎంతో అమోఘమైనదిగా ఉంటుంది. ఇది రెండో విషయం. ఆత్మ ఆయాసం, దుఃఖంతో కూడినటువంటి ప్రజల్లో జీవిస్తూ, వారిని జీవింపజేస్తూ, వారిలో జీవిస్తూ, వారు ప్రభువును చూసి అంతవరకు కూడా వారిని విడిచిపెట్టదు ఆత్మ. ఇది రెండో పని ఆత్మ సంఘంలో చేస్తుంది. మూడో కార్యం అంటే ఏ స్థితిలో ఉన్నవారు, క్షమించండి, ఆత్మ సంఘంలో కాదు, ఏ స్థితిలో ఉన్నవారు అంటే రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. హన్నా కాదండి, అన్న. మూడో వ్యక్తిని చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నిర్గమాకాండము మనం మూడో మాటను చూస్తున్నట్లయితే 24వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 24వ అధ్యాయము 18వ వచనం. ఏం చెప్పాడు అక్క? సరే వదిలేండి, నేనే చూస్తా. ఇక్కడ రెండో వ్యక్తి మనకు కనపడుతున్నాడు. క్షమించండి, మూడో వ్యక్తి. ఎవరి వ్యక్తి? మోషే యొక్క జీవిత చరిత్ర చూస్తున్నాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములుండెను. యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టాత్మను తీసుకుని రండి ఇశ్రాయేలుతో చెప్పుము. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట, ఎవరి వ్యక్తి అంటే మోషే. దేవుని యొక్క ఆత్మ ద్వారా జీవించిన వారిలో, దేవుని యొక్క ఆత్మ ద్వారా జీవిస్తూ, ఆత్మ కలిగి జీవిస్తూ, ఆత్మ ద్వారా జీవిస్తున్న వ్యక్తిలో రెండో వ్యక్తి ఎవరంటే మోషే. ఎవరి వ్యక్తి? మోషే. మోషే యొక్క జీవితాన్ని చూడండి. 40 దినములు ఎక్కడికి ఎక్కాడు? ఎవరికి వెళ్ళాడండి? మోషే ఆ కొండ మీద 40 దినములు ఉండెను. రేయింబగళ్ళు 40 రేయింబగళ్ళు ఉంటున్నాడంట. ఎక్కడో ఉంటున్నాడు కదా, ఉన్నాడు ఎక్కడ? కొండ మీద. ఇక్కడ చూడండి, ఎవరి వ్యక్తి అంటే మోషే. మోషే యొక్క జీవితంలో దేవుని ప్రజలు ఒక నియమములో నడవటానికి, ఒక ప్రణాళికలో దేవుని ప్రజలు వెళ్ళటానికి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇవ్వటం కానీ, ఆ 10 ఆజ్ఞలు ఇవ్వటం కొరకు దేవుడు మోషేని కొండ మీదకి పిలిచాడు. కొండ మీదకు మోషే వెళ్ళాడు.
మనం అంత ముందు కూడా చూస్తూ వచ్చాం ఈ 10 ఆజ్ఞల గురించి. మోషే 40 దినములు ప్రభు దగ్గర ఉన్నది, కానీ మనం అంతకుముందు కూడా చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు తెలిసిన ఎంతమంది వాక్యాలు కూడా ధ్యానించుకుంటూ 40 దినములు మోషే ఎక్కడికి వెళ్ళాడు? కొండ ఎక్కాడు. ఇప్పుడు మోషే ఎలా జీవిస్తూ వచ్చాడు చెప్పండి. మోషే ఎలా జీవిస్తూ వచ్చాడు? సరే, దేవుని మాట ద్వారా అయినప్పుడు మరి ఆత్మ ద్వారా ఎలా జీవిస్తాడు? దేవుని మాట ద్వారా జీవిస్తున్నాడు, మరి ఆత్మ ద్వారా ఎలా జీవిస్తాడు? దేవుడు ఎవరండి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ చూడండి ఒకసారి, 24వ వచనం. దేవుడు ఎవరు? ఇప్పుడు మోషే ఎలా జీవిస్తున్నాడు? ఆత్మ ద్వారానే జీవిస్తున్నాడు మోషే ఎలా జీవిస్తున్నాడు? ఆత్మ పలికే మాటను బట్టి జీవిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మోషే యొక్క చరిత్రలో 40 దినములు కొండ మీద ఉన్నప్పుడు కింద ఉన్న వాళ్ళకి ఎన్ని ఆలోచనలు ఉంటాయో, ఎన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయో. ఏ మాసం తింటున్నాడు దేవుడే, మంచి భోజనం పెట్టాడు, ఏ అద్భుతమైన భోజనం పెడుతున్నాడు దేవుడు మోషేకి, అన్ని మోషేకే పెడుతున్నాడు దేవుడిని. ఎన్ని దురాలోచనలు కలిగిన ప్రజలకు ఎన్ని ఉంటారో అని దేవుడు చూడండి. నిజంగా మోషే ఎలా జీవించగలుగుతున్నాడు, దేవుడు ఎలా జీవింపజేస్తున్నాడు. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడి నోటి నుండి వచ్చి మాట వల్ల జీవిస్తున్నాడు. 40 దినములు మోషే కొండెక్కినప్పుడు, మోషే కొండ మీద ఉన్నప్పుడు, మేఘం మోషేని ఆవరించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా మోషే 40 రేయింబగళ్ళు, పగలని రాత్రిని మోషే జీవిస్తూ వచ్చాడు. ఎలా సాధ్యమైంది? ఇదే ఆత్మ జీవింపజేయటం అంటే. ఆత్మ మనుషుల్ని జీవిస్తుందంటే అనేక కోణాల్లో. 40 రోజులు ఎవరైనా భోంచేయకపోతే బతుకుతారా? బహుశా ఉండొచ్చేమో. ఎప్పుడు గాలి కొట్టిపోయే రీతిలో మనిషి ఇది చెత్త పరకలు కానీ గడ్డి కానీ గాలి కట్ట కొట్టిపోయే స్థితిలో ఉంటారు. మనిషి జీవం ఉండదు కదా, తినేది లేనప్పుడు మనిషి ఏమైపోతాడు? సన్నగా అయిపోతాడు. ఇంకేమవుతాడు? ఏ గాలి వస్తేనే కొట్టుకుపోయేటట్టు ఉంటాడు. కానీ మోషే అదే సౌందర్యం కంటే ఇంకా సౌందర్యం ఎక్కువ వచ్చింది, ఇంకా ఘనత ఎక్కువ వచ్చింది, మహిమ ఎక్కువ వచ్చింది మోషేకి. మరి 40 రోజులు భోజనం తిన్నోడికి ఇంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఆత్మ జీవింపజేయటం. ఆత్మలో ఆత్మ కలిగి జీవించడం, ఆత్మ కలిగి జీవించడం, ఆత్మ తనలో జీవించడం, ఇదే కార్యం అంటే. దేవుని మహిమను చూడగలిగాడు మోషే. 40 రోజులు, 40 రేయింబగళ్ళు. రోజులంటే ఒక పగలు, ఒక రేతిని ఒక రోజు వేసుకుంటున్నాం. 40 రేతులు, 40 రాత్రింబగళ్ళు కూడా మోషే దేవుని ఆత్మ ద్వారా జీవిస్తూ వచ్చాడు. దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్నాడు, దేవుని ఆత్మ కలిగి తాను జీవిస్తున్నాడు. తనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి 40 దినములు. ఇక 40 దినములే కాదు, మరలా మనం వెనక్కి వెళితే నిర్గమాకాండం చూసినట్టే మొదటి 3వ అధ్యాయం కాడి నుంచి మనం చూస్తే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. లేవా? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దేవుడు ఎవరో తెలీదు, ఎలా ఉంటాడో కూడా చూడాల. కానీ ఆయన స్వరాన్ని బట్టి అనాల్సి వచ్చింది. నేను అబ్రహాం, ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు, యాకోబు యొక్క దేవుణ్ణి అన్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో తెలియదు. స్వరం అయితే వినగలుగుతున్నాడు కానీ ఏంటో తెలియదు. 3వ అధ్యాయం మనం చూసినట్టయితే మోషే యొక్క చరిత్ర పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? మోషే కాలుతున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రావద్దు, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం అంటాడు. అసలు ఆ స్వరమే ఎట్లా వస్తుందో, ఎవరు మాట్లాడుతున్నాడో, ఏ రూపం కలిగి మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. కానీ స్వరాన్ని నమ్మాడు. అందుకే ఆత్మ తనలో జీవిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే మోషే యొక్క జీవితాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దండి. 40 దినములు జీవిస్తూ వచ్చాడు. ఒకప్పుడు మోషే దగ్గర ప్రభు ఏమన్నాడు? నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అపవిత్రమైన విధానంలో జీవించకూడదు. ఇప్పుడు మోషే జీవిస్తున్నాడు. ఒకప్పుడు పరిశుద్ధమైన స్థలం అని ప్రభు మాట్లాడాడు. నీ చెప్పులు విడమన్నాడు, విడిచాడు. అంటే తన పాప జీవితాన్ని తొలగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి కొండెక్కినప్పుడు 40 రోజులు జీవించగలుగుతూ వచ్చాడు. అంటే పాపపు జీవితం కలిగిన మనుషుల్లో తన పాపపు జీవితాన్ని తీసివేసి ప్రభులో స్థిరత్వం కలిగి జీవించే వారికి ఆత్మ చేస్తుంది. పాపంలో ఉన్న వ్యక్తి తనలో ఉన్న పాపాన్ని ఆత్మ ఒప్పింపజేయడం ద్వారా, తీసివేసుకోవడం ద్వారా, ఆత్మ మాట్లాడినప్పుడు సరి చేసుకోవడం ద్వారా ఆ మనిషి జీవితం మార్చబడుతుంది. కాబట్టి పాపపు జీవితం నుండి పాపాలు తొలగించబడుతుంది. మార్చబడిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు జీవిస్తున్నాడు. పరిశుద్ధాత్మలో తాను కూడా జీవిస్తూ వస్తున్నాడు. ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు, తాను జీవిస్తున్నాడు. నిజంగా ఆత్మ ద్వారా జీవింపజేయబడుతున్నాడు, తాను జీవిస్తున్నాడు. కారణం ఏంటి? 40 దినములు మోషే జీవించిన రీతిలో అలా జీవించగల కారణం ఏంటంటే ఇది ఆత్మ సంఘంలో చేస్తున్న బలమైన కార్యము. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. మోషే 40 రోజులు జీవించగలిగాడు. చివరికి
దేవుడు ప్రత్యక్షమై తనకి 40 రోజులు అంటే ఆ సమయంలో దేవుడు ఏం చెప్పగలిగాడు? దేవుని కనులారా చూశాడు. ఈ 40 రోజుల్లో మోషే ఎలా జీవించగలిగాడు? దేవుణ్ణి కనులారా చూడగలిగాడు. నేను ఎందుకంటానంటే వాక్యపు వెలుగులో చూడగలిగాడు మోషే, ఆత్మీయ స్థితిలో చూడగలిగాడు. ఆత్మ మనుషుణ్ణి జీవింపజేసేది ఎందుకంటే, లేదా మనుషుడు ఆత్మలో జీవిస్తుంది ఎందుకంటే మోషేలాగా వాక్యమై ఉన్న ప్రభుని చూడడానికి, వాక్యమై ఉన్న ప్రభుని ఎదుర్కొని ఆయనతో కలిసి మనం ఉండటానికి మోషే ఒకప్పుడు పాపపు జీవితమే, ఆత్మ మాట్లాడింది, తొలగించబడింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆత్మలో జీవిస్తున్నాడు మోషే. 3వ అధ్యాయంలో పాపము తీసివేయడానికి ప్రభు మాట్లాడాడు. 24వ అధ్యాయంకి వచ్చేసరికి ఆత్మలో మోషే జీవిస్తున్నాడు. అంటే పాపములో ఉన్న వ్యక్తితో ప్రభు మాట్లాడి తనలో ఉన్న ఆత్మ మాట్లాడి తనలో ఉన్న పాపాలు తొలగించి, ప్రభు యేసుక్రీస్తు ప్రభు తన కొరకు ఏ మరణం అయితే పొందాడు అది తెలియపరిచి తన జీవితాన్ని మార్చి ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు జీవింపజేస్తుంది. ఆత్మ తాను కూడా జీవిస్తున్నాడు ఆత్మలో. పాపపు జీవితంలో ఉన్న వ్యక్తితో ఆత్మ మాట్లాడి తనలో ఉన్న పాపాలు తీసేసి తనను జీవింపజేస్తుంది. ఏ స్థితిలో అంటే మోషే పాపం చేశాడని నేను అంటలా, నరహత్య చేశాడు కదా, బైబిల్ ప్రకారం తప్పే కదా, ధర్మశాస్త్రం రాకముందు చేసిన తప్పే. మరి కయ్యూను సొంత తమ్ముడిని చంపినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదా? విడిచిపెట్టాడా? ఎక్కడ విడిచిపెట్టాడు అక్క? కయ్యూనికి భయంకరమైన విధానంలో తీర్పు దేవుడు అనుమతిస్తబోతున్నాడు. అనుమతించిన అనుభవాలు కూడా చూస్తున్నాం. ఏంటా తీర్పు? ముద్ర వేయటమే అది భయంకరమైన తీర్పు. మోషే క్షమించబడ్డాడు, తాను చేసిన తప్పు నుండి క్షమించబడ్డాడు. ఈరోజు ఏమవుతున్నాడు? ఆత్మలో జీవిస్తున్నాడు. ఆత్మ పాపంలో ఉండే వ్యక్తితో మాట్లాడి తన పాపాలు తీసివేస్తుంది, తనను మరలా ఆత్మ కలిగి జీవించేదట్టు చేస్తుంది, ఆత్మలో ఆ వ్యక్తి కూడా జీవించేదట్టు చేస్తుంది. ఇది 3వ మాట మోషే. ఇక 4వ వ్యక్తి అంటే మోషే తప్పు చేస్తున్నాడని కదా నేను అనేది. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ మాట్లాడింది, సరిచేయబడ్డాడు. ఇప్పుడు ఆత్మలో జీవిస్తున్నాడు, ఆత్మ కలిగి జీవిస్తున్నాడు, ఆత్మలో కూడా జీవిస్తున్నాడు. 40 రాత్రి పగలు జీవించాలంటే ఆత్మ కార్యం అది. ఆత్మ మనుషుని ఎలా జీవింపజేస్తుంది. 4వ విషయం చూద్దారండి. ఇది 3వ మాట. ఇక 4వ విషయం చూద్దారండి. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం. క్షమించండి, 22 నుండి 24 వరకు అక్క. మధ్యలో ఆపొద్దు, చదవటమే. 22 నుండి 24 వరకు లేదా? అపోస్తలుల కార్యములు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 27వ అధ్యాయము మనం చూసినట్లయితే 22వ వచనం నుండి 24 వరకు. ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడునో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నదని, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయిలారా ధైర్యం తెచ్చుకున్నాడు, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అంటే ఓడ బద్దలవుతుంది, ఓడ ప్రమాదం జరుగుతుంది, దానిలో ఉన్న సరుకులన్నీ కూడా బయటపడేస్తున్నారు, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. ఓడ ఎక్కడికి కొట్టుకుపోతుందో తెలియదంట. ఇంకా వాళ్ళు ఎలా ఉండరు తెలుసా? 20వ వచనం 21. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయినంట. నిజంగా చూడండి, అసలు ప్రాణంతో మేము తప్పించుకుంటామన్న ఆశ కూడా లేదంట. అప్పుడే ప్రభు ఆత్మ మాట్లాడుతూ వచ్చింది. ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు ఎవరు? పౌలు. ఎక్కడ జీవిస్తున్నాడు? నడి సముద్రములో. నడి సముద్రం అంటే ఎందుకంటానంటే సముద్రం ఉన్నాడు కాబట్టి. సముద్రములో, నడి సముద్రములో ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు ఒక మనిషి. అనేక దినములంట. ఎన్ని దినములు? అనేక దినములు. ఏమైంది? సూర్యుడైనను నక్షత్రంలో కనబడలేదంట, పెద్ద గాలి చేత కొట్టుకుపోయారంట. ప్రాణములతో బయటపడతామన్న ఆశ లేని స్థితిలో
ఆత్మతో జీవిస్తున్నాడు మనిషి. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా అనుకోవచ్చు, మన పని అయిపోయిందిరా, అయ్యో నాకు చక్కని భార్య ఉంది, చక్కని పిల్లలు ఉండారు, చక్కని బంధువులు ఉండారు, చక్కని స్నేహితులు ఉండారు అని ఎన్నో కోరికలు రావచ్చు. ప్రాణభయంతో ఉన్న వారికి అన్ని కనబడిపోతాయి కళ్ళెదుట, ఎన్నో ఉండొచ్చు. చూడండి, చావు సమీపంగా వస్తున్న వ్యక్తిలో తన కుటుంబమే మొదలు కనపడింది. తన పిల్లలు, తన బంధువులు, తన భార్య, పిల్లలు కానీ రక్త సంబంధికులు అందరూ కనపడతారు, భర్త అయిన భార్య. ఎందుకంటే ఆ చావు మరణ పంచులు వారినే గుర్తు చేసుకుంటారు ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే నేను వెళ్ళిపోతే పరిస్థితి ఏందో. ఇప్పుడు ఓడలో ఉన్నవారు ఎటువంటి పరిస్థితులు ఉండవు. చూడండి, ప్రాణములు దక్కవు అన్న స్థితిలో ఉండరు. అసలు మా ప్రాణములే మా చేతులు లేవు, ఏ ప్రాణం పోతుంది అనుకున్న స్థితిలో ఉండరు. అర్థమవుతుందండి? ప్రాణమే దక్కని స్థితిలో ఉండరు ఇక్కడ. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెబుతాడు, గత రాత్రే నా దగ్గరికి ప్రభు తన దూతను పంపించి మాట్లాడాడు, కాబట్టి మీరందరూ నాకే అనుగ్రహించాడంట దేవుడు. కాబట్టి అయ్యారా, ధైర్యం తెచ్చుకోండి, మీకు ఏం జరగదు. ఏదో ఒక రీతిలోకి మనం వెళ్తాం, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మాట్లాడిన మాట ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుంది? అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్న వాడుగా ఉన్నాడు. ఎలా జీవిస్తున్నాడు? దేవుని ఆత్మ ద్వారా. ఎంత గొప్ప కార్యమో చూడండి, ఎంత గొప్ప కార్యమో. ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు పౌలు. ఎక్కడ? నడి సముద్రంలో, ప్రాణం పోయే స్థితిలో, అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రమాదము, అపాయం నుండి తప్పించబడుతూ వచ్చాడు పౌలుతో పాటు ఉండేవారు. రాజేష్ తప్పించబడినారని నేను అంటున్నా, అని నమ్మగలుగుతూ వస్తున్నాను. మరి బైబిల్లో రాయబడిన రీతిలో చూసినట్టయితే పడవ ఎక్కడ చేరాలో అక్కడ చేరింది. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అదే సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక శబ్దం, ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక దేశం దగ్గరైతే మనం వెళ్తున్నాం అన్న ఆలోచన అయితే వచ్చింది. గమ్యం చేరుస్తున్నాడు. అర్థం చేసుకోండి, ఆత్మ ద్వారా. అంటే అపాయం జరుగుతున్నప్పుడు, ప్రమాదం జరిగే స్థితిలో నిజంగా ఆత్మ ఎలా జీవింపజేస్తుంది చూడు. ఒక ఆత్మ ఎంత ధైర్యాన్ని ఇస్తుంది చూడండి. నడి సముద్రం ఉన్న వ్యక్తికి సరే రోడ్డు మీద ఉంటే ఏడగాదు ఇంకో చోటకి వెళ్ళినా బతుకుతాం అనొచ్చు. నడి సముద్రంలో, అది ఆ సూర్యుడు చంద్రుడు కనబడినటువంటి స్థితిలో, కటిక చీకట్లో, ఎక్కడికి వెళ్ళాలో తోచని స్థితిలో ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళని కాదు, పౌలు ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు. నిజంగా అనేక దినములు, అనేక దినములు, సూర్యుడు చంద్రుడు లేనటువంటి దినముల్లో, అవి కూడా కనబడినటువంటి ప్రదేశంలో పౌలు ఉన్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా, అంటే అపాయము, ప్రమాదం వచ్చిన పరిస్థితిలో కూడా ఏం చేస్తున్నాడు? ఏమవుతుందండి? అపాయము, ప్రమాదము వచ్చిన స్థితిలో అపాయము, ప్రమాదం వచ్చినా పౌలు ఎలా ఉన్నాడు? దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు. ఎలా ఉన్నాడండి? దేవుని ఆత్మ ద్వారా. అందుకే పౌలు అంటాడు రోమిలకు రాస్తూ 8వ అధ్యాయం 11వ వచనంలో, అందుకే పౌలు అంటున్నాడు, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినట్లా మృతుల్లో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా. చూడండి, ఇప్పుడు శరీరము చావునకు లోనయ్యింది. ఎవరిది? పౌలుది. నడి సముద్రంలో ఉంటాడంటే, ప్రమాదంలో ఉంటాడంటే శరీరము మరి చావునకు లోనైంది కదా. చావునకు లోనైన శరీరం ఇప్పుడు బ్రతికుంటుంది, జీవిస్తుంది. ఎలా జీవిస్తుంది? తన ఆత్మ ద్వారా జీవింపజేయబడుతున్నాడు. ఏ ఆత్మ అయితే సౌల్లో ఉందో, సౌలు అంటే ఎవరు? పాత నిబంధన సౌలు కాదండి, కొత్త నిబంధనలో ఉన్న సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఏ ఆత్మ అయితే పౌల్లో ఉందో ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు. అంటే చావునకు లోనైన తన శరీరాన్ని కూడా మరి లెక్క చేయకోకుండా ధనలో ఉన్న ఆత్మ ద్వారా, ఆత్మ ఏదైతే జీవింపజేస్తుందో ఆత్మ ద్వారా జీవిస్తూ వస్తున్నాడు. ఇన్ని దినములు చూడండి, అనేక దినములు కూడా పౌలు దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు. చావునకు లోనైన శరీరం విడిచిపెట్టి, చావునకు లోనైన శరీరం ప్రాణభయముతుంటే శక్తికి మించిన ప్రయాణం చేపిస్తూ వచ్చింది ఆత్మ. చావునకు లోనైన అన్న యొక్క శరీరం ఏం జరుగుతూ వచ్చింది? జీవిస్తూ వస్తుంది ప్రభు చూసేదాకా. చావునకు లోనైనా అంటే కొండ మీద 40 నెలలు ఎవరైనా భోజనం చేయకపోతే ప్రమాదమే. ఆ స్థితిలో మనం చూస్తున్నాం. అటువంటి స్థితిలో అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. మోషే దేవుని ద్వారా జీవించబడుతున్నాడు అంటే తినకపోతే, మరి అటువంటి స్థితిలో మోషే కూడా దేవుని ఆత్మ ద్వారా పైన జీవించుతూ వస్తున్నాడు. శరీరం చావునకు లోనైంది, కానీ ఆత్మ ద్వారా జీవించబడుతూ వస్తున్నాడు.
ఇక 4వ వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ప్రాణాపాయ స్థితిలో, అపాయము ప్రమాదంలో ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్న పౌలు దేవుని ఆత్మ ద్వారా జీవిస్తూ వస్తున్నాడు. ఏదైతే దేవుని ఆత్మ ఉందో, ఏదైతే దేవుని ఆత్మ తనలో నివసిస్తూ వస్తుందో ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు. ఇది ఎంతో అద్భుతమైన సన్నివేశం. అపాయము ప్రమాదం వచ్చిన పరిస్థితిలో కూడా ఒక మనిషి దేవుని ఆత్మ ద్వారా జీవించగలడని మనం గుర్తించుకోవాలి. ఏదైనా అపాయం రావచ్చు, ఏదైనా ప్రమాదం మనకు జరగవచ్చు, కానీ ఆ టైంలో కూడా దేవుని ఆత్మ మనల్ని జీవింపజేసిద్ది. ఈ అపాయం, ఈ ప్రమాదం కూడా మనకేమీ జరగదు. ఎందుకంటే దేవుని దూత చెబుతుంది మొదటే ఏం కాదని చెప్పింది కదా, అదే ధైర్యంతో ఉన్నాడు పౌలు. ఏం కాదని దేవుని దూత చెబుతుంది కాబట్టి అదే ధైర్యంతో ఉండగలిగాడు, కాబట్టి కాపాడబడుతూ వచ్చాడు, చేరాల్సిన ఒడ్డుకు చేరుతూ వచ్చాడు. ఈరోజు అపాయము ప్రమాదాన్ని చూసి మనం భయపడద్దు. అపాయము ప్రమాదాన్ని చూసి భయపడద్దు. పరిశుద్ధాత్ముడు ఎవరికి అపాయం ఉందో, ఎవరికి ప్రమాదం ఉందో వారిలో పరిశుద్ధాత్ముడు జీవించి వారిని జీవింపజేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు తెలుసా? జీవింపజేస్తూ వారు ఏ ఒడ్డు చేరాలో అపాయము ప్రమాదం తప్పించి వారిలో జీవిస్తూ అపాయం ప్రమాదం తప్పించి వారు ఏ గమ్యానికి అయితే చేరాలో, ఏ ఒడ్డుకైతే చేరాలో ఆ ఒడ్డుకు చేరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇది పరిశుద్ధాత్ముడు ఆత్మ మనలో ఉండి జీవింపజేసి ఏ గమ్యాన్ని చేరాలో ఆ గమ్యాన్ని చేరుస్తుంది. ఏలియా చేరాల్సిన గమ్యాన్ని చేరుతున్నాడు. ప్రవక్తే అంతే, అన్నా అని ప్రవక్తే. మోషే ప్రజల దగ్గర చేరాల్సిన గమ్యాన్ని చేరుతున్నాడు. ఇంకా పౌలు చేరాల్సిన గమ్యాన్ని చేరుతున్నాడు. అనేక మంది దేవుని ఆత్మ ద్వారా జీవింపజేయబడిన వారు, లేదా దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్న వారు, నిజంగా దేవుని ఆత్మ ద్వారా మనం జీవింపబడినా, దేవుని ఆత్మ మనలో జీవిస్తున్నా, మనం దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నా ఖచ్చితంగా పరలోక రాజ్యానికి అయితే చేరుతాం. ఇది 100% 100% వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా దేవుని ఆత్మ మనలో జీవిస్తుంటే, మనం దేవుని ఆత్మ ద్వారా జీవిస్తుంటే 100% నీకు పర్ఫెక్ట్గా నీకంటూ ఒక స్థలం దేవుడు సిద్ధపరిచాడు. అది వాస్తవం. ఎప్పుడైతే మనం ఆత్మ ద్వారా జీవించమో, ఎప్పుడైతే ఆత్మ కలిగి మనం జీవించమో అప్పుడు పరలోక రాజ్యం లేదు. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు మన ఆత్మను మనం పరీక్షించుకోవాలి, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మన దేవుని ఆత్మ మనలో ఉందా? దేవుని ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నామా, లేదా మనం దేవుని ఆత్మ ద్వారా జీవించుతున్నామా, లేదా మనలో దేవుని ఆత్మ జీవిస్తుందా లేదా? రెండు పరీక్షించుకోవాలి. మనం దేవుని ఆత్మ ద్వారా జీవించాలి, మనలో దేవుని ఆత్మ జీవించాలి. అప్పుడే మన పరలోక రాజ్యం. ఈ రెండు లేకుండా నాలో దేవుని ఆత్మ ఉందిరే, నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నానంటే పరలోక రాజ్యం ఎవరెత్తారు నీకు? ఎవరెవరు గేట్ కాడి నుంచి పక్కకి వెళ్ళి అక్క అంటారు, పక్కకి వెళ్ళానని చెబుతారు. ఏంటి ప్రభువా, మా సేవకుడు 6 నెలలు ధ్యానించాడు ఒక వర్తమానం. ఇందా ఆ సేవకుడు ద్వారా వచ్చిన పోనెవరా? పోనీ బైబిల్ స్టడీ సంవత్సరం లాగేడు ఎట్టగొట్ట బలహీనతలో ఏదో ఒకటి అన్ని చెప్పాడుగా ఆ సేవకుడు. ఆ వాక్యం ద్వారా కూడా బావా తెలీదు. అర్థమవుతుందండి? సేవకుడు ఎన్ని చెప్పాడే కాదు, ఈ చెప్పే వాక్యం దేనికోసం అంటే హృదయంలో చేర్చుకోవాలి, హార్ట్ఫుల్గా ఉండాలి. ఈ చెప్పిన 4 వ్యక్తులు చేరాల్సిన గమ్యాన్ని చేరారు. ఆత్మ మానవుని జీవింపజేసి చేరాల్సిన గమ్యాన్ని చేరుస్తుంది. మనం కూడా ఆత్మలో జీవిస్తే, ఆత్మానుసారంగా ఆత్మలో జీవించిన ఆత్మ మనలో జీవించిన మనం చేరాల్సిన గమ్యాన్ని చేరుతాం. ఇది పర్ఫెక్ట్. ఈ విషయంలో పౌలు ఉన్నాడు 4వ వ్యక్తిగా. 5వ వ్యక్తిని చూద్దారని. 5వ వ్యక్తిని చూసినట్లయితే వాక్యం అర్థం అవుతుందో అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఇంకొక 7 మాటలు సపరేట్గా చూద్దాం. సో శారదక్కన అవుతుందంటే త్వరగా ముగిచ్చాయి అని అర్థం. సరే, 5వ మాట చూద్దారండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9, 10 వచనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9, 10 వచనాలు. సో ఇక్కడ చూస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే, 5వదిగా ఎవరి వ్యక్తి అంటే యోహాను. ఎవరు? యోహాను. ఎక్కడ ఉన్నాడు?
పద్మాసు దీవిలో, ద్వీపము అని రాయబడుతూ వచ్చింది, దీవి అనుకోండి, లేకపోతే ఇంకోటి అక్కడ ఉన్నాడు. పద్మాసులో ఎందుకు వేయబడుతూ వచ్చాడు యోహాను తెలుసా? ఈయన గురించి ఇంకా మనం ధ్యానించాలా, చాలా విషయాలు ధ్యానించాల్సి ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఈ యోహాను గురించి మనం ధ్యానించేటప్పుడు ఇంకా లవోదిక అయిపోయి ఇంకేదైనా కొద్దిగా ముంగడికి వెళ్ళేటప్పుడు అప్పుడు యోహాను చరిత్ర మరలా మనం వస్తాం. అప్పుడే అవ్వలేదు కాబట్టి సంఘం గురించి మనం ధ్యానిస్తున్నాం అప్పుడు ఆరాధనలో. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, ఆత్మ నిజంగా చూడండి మానవుని ఎంత జీవింపజేస్తున్నాం. ఎలా ఉన్నాడు? 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మావశుడై ఉండగా. ఎలా ఉన్నాడండి? 10వ వచనంలో ఆత్మావశుడై ఉన్నాడంట. ఎక్కడున్నాడు? పద్మాసు, చూడండి, పద్మాసు ద్వీపమున పరవాసినై ఉండగా. అంటే పద్మాసు ప్రాంతంలో అది ఎలాంటి ప్రదేశం అంటే భయంకరమైనదంట. అది అక్కడ ఎవరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదంట. ఎవరో చెప్తే నేను వింటూ వచ్చి, భయంకరమైన ప్రాంతంలో, భయంకరమైన పరిస్థితిలో. ఇంకా యోహాను గురించి ఇంకా చాలా చెబుతారు. కాగే నూనెలో కూడా యోహాను వేశారంట. ఎలా అంటే మరి వాస్తవం కాదో నాకు తెలియదు కానీ చెబుతూ వచ్చారు. కాగుతున్నటువంటి నూనెలో కూడా యోహాను వేశారంట. అయినా ఏం కాలేదంట, బయటికి తీసుకొచ్చాను. ఏం కాకపోయేదలికి ఇక ఈయనెట్ట కాదని చెప్పి పద్మాసు దీవిలో తీసుకెళ్లి ద్వీపంలో అక్కడ పడేశారంట. అక్కడ అన్నీ ఏముంటాయి? ఏముండవు. అంత భయంకరమైన ప్రదేశం ఉంటూ వచ్చాడు. అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అయినా ఆ చుట్టుపక్కల ఉన్న వాటిని బట్టి బెదిరిన వాడు కాదు, భయపడిన వాడు కాదు. ఎలా ఉన్నాడు? ఆత్మావశుడై ఉండగా. ఎప్పుడు ఆత్మావశుడై ఉన్నాడు? ఎక్కడ ఆత్మావశుడై ఉన్నాడు? ఎప్పుడు చూడండి, భయము బెదిరితో ఉన్నప్పుడు ఆత్మావశుడుగా ఉన్నాడు. ఇంకెలా ఉన్నాడు? సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపను పరవాసినైతిని, అంటే ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నందుకు పద్మాసు ద్వీపంలో ఇవ్వబడుతూ వచ్చాడు. అంటే అక్కడ అంటే ప్రభు నిమిత్తమే శ్రమలు అనిపిస్తున్న సమయంలో శ్రమల్లో నుండి ఎవరు వెళ్తున్నారు? యోహాను వెళ్తున్నప్పుడు ఆత్మ ఏం చేస్తుందండి? జీవింపజేస్తుంది. చూడండి, ఒక వ్యక్తి శ్రమల్లో నుండి వెళ్తున్నప్పుడు ఎవరు వెళ్తున్నారు? యోహాను. శ్రమల్లో నుండి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందండి? నిజంగా చూడండి ఎంత అద్భుతం. శ్రమల్లో ఉండి పద్మాసు దీవిలో వెళ్తున్నప్పుడు, అంటే పద్మాసు దీవిలో ఉన్నప్పుడు శ్రమల్లో కూడా వెళ్తున్నాడు ఆయన. ఏమవుతూ వచ్చింది? ఆత్మావశుడై ఉన్నాడంట. ఇప్పుడు ఏం జరుగుతుంది? తన యొక్క జీవితం ఆత్మావశుడై ఉన్నాడంటే తనలో దేవుని ఆత్మ ఉందని అర్థం. సో తనలో దేవుని ఆత్మ నివసిస్తుంది అని అర్థం. తనలో దేవుని ఆత్మ ఏం చేస్తుంది? నివసిస్తుంది, తను జీవింపజేస్తుంది. తాను కూడా దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్నాడు. చూడండి, కాగిలో నూనెలో వేయబడిన వ్యక్తి, సరే ఏం కాపని ఎవరైనా సరే కాగిలో నూనెలో బాగా నూనెలో వేయబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఓ బజ్జీ తీసుకుని వేయండి, ఎట్లా ఉండిద్ది? కింద ఎమ్మటే కాలిపోయి పైకి వచ్చేసింది ఆ వేడికి. అవునా కదా? కొంతసేపు నుంచి తీసేస్తాం, ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది. నిజంగా చూడండి ఎంత విచిత్రం. అంత శ్రమల నుండి కూడా తప్పించబడి, అంత శ్రమలో నుండి కూడా కాపాడబడుతూ వచ్చినట్టు కారణం ఏంటి? దేవుని ఆత్మ వారిలో జీవిస్తుంది, వారిని జీవింపజేస్తుంది. వారు కూడా ఆత్మ కలిగి జీవిస్తున్నారు. దేవుని ఆత్మ వారిలో ఉంది కాబట్టి ఎన్ని శ్రమలో. వీళ్ళే కాదు, శద్రక్ మిషక్ అబేద్నెగోను చూడండి, అగ్నిగోళంలో వేయబడినప్పుడు వాళ్ళు ఎలా కాపాడబడుతూ వచ్చారు? ఆత్మ ఉండబట్టేగా. వారు ముగ్గురు వేయబడితే ఎంతమంది ఉన్నారు అక్కడ? శద్రక్ మిషక్ అబేద్నెగోలు వేయబడుతూ వచ్చారు. మరి ఎవరున్నారు? ఇంకా మరొక వ్యక్తి అక్కడ తిరుగుతున్నట్టు ఆత్మ, దేవుని ఆత్మ కలిగి దోత లాంటి వ్యక్తులు మనం చూడగలుగుతూ వచ్చాం. చూడండి, ఒక ఆత్మ మనిషిలో జీవిస్తున్నప్పుడు, ఆత్మ కలిగి జీవిస్తాం కానీ మనిషిలో ఆత్మ జీవిస్తున్నా కానీ తండ్రి ఇచ్చిన ఆత్మ ఎవరిలో ఉంటుందో, ఎవరిలో జీవిస్తూ ఉందో, ఎవరిని జీవింపజేస్తుందో, ఎవరు తండ్రి ఇచ్చిన ఆత్మలో జీవిస్తూ వస్తారో అట్టి వారికి ఎన్ని శ్రమల్లో ఉండా వారి జీవితాలు మటుకి శ్రేష్టకరమైన విధానంలో దేవుడు తీసుకొస్తాడు. ఈయన మంచి వృద్ధాప్యంలో చేరాల్సిన గమ్యాన్ని చేరుండొచ్చు. శద్రక్ మిషక్ అబేద్నెగోలు రావాల్సిన ప్రదేశానికి మరలా వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉండారు? దానియేలుకి దేవుడు ఇచ్చిన జ్ఞానం తర్వాత అద్భుతమైన రీతిలో వారి జీవితాన్ని మార్చబడుతూ వచ్చినాయి. ఆ యొక్క దేశంలోనే ఒక గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకెళ్తూ వచ్చాడు. అది దేని సాదృశ్యం అంటే, ఈ లోకంలో ఆత్మ ద్వారా జీవిస్తున్న వ్యక్తికి శ్రమలు వస్తాయి. ఆత్మ ఎవరిని జీవింపజేస్తుందో, ఆత్మలో ఎవరు జీవిస్తారో, ఆత్మ ద్వారా ఎవరు జీవిస్తారో అటువంటి వ్యక్తులకి ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, భయంకరమైన శ్రమలు. ఆ శ్రమలు కూడా తట్టుకున్నటువంటి వ్యక్తికి ఒక రోజు అన్నాడు కదా, బలా నమ్మకమైన దాసుడా,
ఇదిగో నీ ఐదు విషయాల్లోనే 5 దాంట్లో నమ్మకం ఉన్నా కానీ 5 రూపాయలు 5 దేశాల మీద కానీ 5 గ్రామాల మీద 5 రాష్ట్రాల మీద నువ్వు పరిపాలన చేసుకో. ఎందుకంటే ధన్యతలో తీసుకొచ్చాడు. చూడండి, ఎంతలో నమ్మకం ఉంటారు అంతలో శ్రమల్లో కూడా నమ్మకం ఉన్నారు. ఆత్మ చూడండి ఎంత గొప్పదో. మనలో నివసిస్తున్న దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఎంత గొప్పదంటే మనం ఎన్ని శ్రమల్లో ఉండా మనలో ఉన్న నమ్మకత్వం పోకుండా మనల్ని కాపాడుతుంది. ఎన్ని శ్రమల్లోనే మనం నివసిస్తున్నా, ఎన్ని శ్రమల్లో మనం జీవిస్తున్నా మనలో ఉన్న ఆత్మ ఎలాంటిదంటే మనలో ఉన్న నమ్మకత్వం, అంటే దేవుని మీద ఉన్న నమ్మకత్వాన్ని పోకుండా, మనం ఎంతైతే దేవుని నమ్ముతున్నాం ఆ నమ్మకత్వం పోకుండా, అవిశ్వాసం రాకుండా ఆత్మ మనల్ని కాపాడుతుంది. ఆ 3 వ్యక్తుల్లో దేవుని ఆత్మ ఉంది కాబట్టి, ఆత్మ ద్వారా జీవిస్తున్నారు కాబట్టి కాపాడబడ్డారు, బయటకు వచ్చారు. ఇంకా ఆ వారిని వేయటానికి వెళ్ళిన వాళ్ళు కూడా పడ్డ అనుభవాలు కూడా ఉంటాయి. ఇంకా చూసినట్టయితే యోహాను యొక్క చరిత్ర చూడండి, ఎంత గొప్ప అనుభవం నిజంగా. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నవారు, దేవుడు తన ఆత్మ ద్వారా ఎవరిని జీవింపజేస్తున్నాడు, ఎవరైతే దేవుని ఆత్మలో జీవిస్తున్నారో ఆత్మ ద్వారా జీవించే ప్రతి వ్యక్తి కూడా శ్రమలో నుండి వెళ్తాడు. అయితే ఆ శ్రమల తర్వాత అతనికి అమోఘమైనటువంటి, వర్ణనాతీతమైనది, వర్ణించడానికి కూడా మాటలు రానటువంటి ప్రాంతంలో ఆ వ్యక్తి ఉండబోతున్నాడు. మానవుడు వర్ణించడానికి కూడా రాదు, అంత ఘనమైన ప్రాంతంలో మానవుడిని దేవుడు చేర్చబోతున్నాడు. ఆత్మ ఎంత గొప్పదో చూడండి. మానవుడే వర్ణించలేనంత గొప్ప ప్రాంతంలోకి వెళ్ళేటానికి కార్య సాధన చేస్తుంది, ఒక సాధనంగా ఉంటుంది మనకి ఆత్మ అంటే. అది పరిశుద్ధాత్ముడు నిజంగా ఎటువంటి స్థితులు అంటే శ్రమల్లో ఉండవారిని కూడా ఆత్మ ఏం చేస్తుంది, జీవింపజేసి ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తుంది. ఇది అన్నమాట 5. శ్రమల్లో ఉన్న వ్యక్తుల్లో కూడా ఆత్మ జీవించి వారిని ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తుంది. వారు కూడా ఆత్మలో జీవిస్తున్నారు కాబట్టి, తండ్రి యొక్క ఆత్మ వారిలో జీవిస్తుంది కాబట్టి. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. 6వ మాటను చూస్తున్నట్లయితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 60వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. మరొక వ్యక్తిని మనం చూస్తాం, స్టెఫెను అనుకుంటా. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం చదవండి నాకు. చాలా కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, ఎవరి వ్యక్తి? స్టెఫెను. ఎవరు? స్టెఫెను యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. స్టెఫెను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఈయన యొక్క జీవితంలో ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆత్మ. చూడండి, మరణములో కూడా ఆత్మ ద్వారా జీవిస్తున్న వ్యక్తిని. ఎక్కడ? సో స్టెఫెను ఎలాంటి వ్యక్తి అంటే మరణంలో కూడా ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు. నిజంగా ఇది ఎంతో ధన్యత. చూడండి, మరణం వచ్చినా జీవించగలుగుతున్నాడు, ఎంత ధన్యత చూడండి. స్టెఫెను యొక్క జీవిత చరిత్ర చూస్తే మరణములో కూడా జీవిస్తూ వస్తున్నాడు. ఇంకా హేబేలు గురించి కూడా మాట్లాడతాడు. అతడు మృతి పొందిన కానీ నేటికి తన యొక్క నీతిని బట్టి, తన యథార్థతను బట్టి కూడా, తనకిచ్చిన తానుండే సాక్ష్యాన్ని బట్టి కూడా ఇంకనూ జీవిస్తూ వస్తున్నాడు. ఎవరు? హేబేలు. విశ్వాసమును బట్టి జీవిస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడ ఆత్మ ఏం చేస్తుందంటే, మానవుడు మరణపు పాశములో మరణములో మానవుడు జీవించగలుగుతాడు. అర్థమవుతుందండి? భౌతికమైన మరణములో మానవుడు జీవించగలుగుతాడు. ఇప్పుడు స్టెఫెను యొక్క చరిత్ర చూడండి, భౌతికమైన మరణం ఉంది. సో ఈ భౌతికమైన మరణంలో స్టెఫెను జీవిస్తున్నాడా లేదా? ఈ భౌతికమైన మరణంలో ఆత్మ ద్వారా జీవిస్తున్నాడు, ఆత్మ కలిగి జీవిస్తున్నాడు, ఆత్మ ద్వారా జీవించబడుతున్నాడు. ఈ భౌతికమైన మరణం తర్వాత కూడా స్టెఫెను ఎలా ఉన్నాడు? స్టెఫెను యొక్క చరిత్ర మనం చూస్తున్నట్లయితే చూడండి, 55వ వచనం. అపోస్తలుల కార్యం 7:55 వచనం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచుండట చూచి, ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచుండట చూచుచున్నానని చెప్పాను. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి
100% ప్రభుని చూడగలడు, ప్రభువుని చూస్తాడు. ఆయన ఎలా ఉన్నాడో కూడా దర్శన వెలుగులో పొందగలిగిన వ్యక్తి. దర్శన వెలుగు కాదు, ఇక అది పూర్తిగా డిక్లేర్ చేసి డైరెక్ట్ గా చూపించబడుతుంది. ప్రజలేమో రాళ్లతో కానీ అనేక కోణాల్లో స్టెఫెన్ చంపుతుంటే, స్టెఫెన్ ఆకాశం వైపు చూడగానే పరలోకమే తెరవబడింది స్టెఫెన్ కొరకు. స్టెఫెన్ చంపుతున్న విధానం చూసి పరలోకమే తెరవబడి స్టెఫెన్ కన్నులారా చూస్తుంది పరలోకం కూడా. అంటే మరణంలో కూడా జీవిస్తున్న వ్యక్తి కొరకు పరలోకం ఎప్పుడు ఎదురు చూసింది. అది మాట. మరణంలో కూడా జీవిస్తుంది, మరణం వస్తున్నా కూడా జీవిస్తున్న వ్యక్తిలో పరలోకం ఎప్పుడు ఎదురు చూసింది. ఎప్పుడు వస్తాడా నా కుమారుడు, నా రాజ్యానికి సంబంధించిన వ్యక్తి, నా దగ్గర ఉండాల్సిన వ్యక్తి, నా రాజ్యంలో జీవించాల్సిన వ్యక్తి ఎప్పుడు వస్తాడని పరలోకం కూడా ఆశ కలిగి ఎదురు చూసింది. ఆత్మ ద్వారా జీవిస్తున్న వ్యక్తి కొరకు. ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్నాడో, ఏ వ్యక్తిలో అయితే దేవుని ఆత్మ జీవిస్తుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, పరలోకానికి సంబంధించిన వాడు. అందుకే ప్రభు అన్నాడు, మీరు పైన ఉన్న వాటిని వెతకను కానీ కింద ఉన్న వాటిని కాదు. మీరు పైన ఉన్న వాటిని వెతకమని ఎందుకు చెప్పాడు? ఇదే చెబుతూ వచ్చింది. కారణం ఏంటంటే ఇదే. స్టెఫెన్ యొక్క చరిత్ర చూడండి. నిజంగా ఒక ఆత్మ ద్వారా జీవించకపోతే పరలోక రాజ్యం ఎలా తెరవబడిద్ది? దేవుని కుడిపార్శ్వలో కుమారుడు కూర్చున్న ధన్యత, ఆడ నిలబడి ఉన్న ధన్యత, ఇవన్నీ స్టెఫెన్ ఎలా చూడగలుగుతాడు? అర్థమవుతుందండి నేను చెప్పే మాట? చదవండి క్లియర్గా అక్కడ 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండేటట్టు చూచి, ఆకాశం తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండేటో చూచుచున్నానని చెప్తూ వస్తున్నాడు. ఇదిగో నేను మనిషి కుమారుని చూస్తున్నా. యేసు ప్రభువారైతే ఈ లోకంలో శ్రమలో బాధలు అవమానాలు పొంది సిలువేయబడ్డాడు, ఆ యేసు ప్రభువారే తండ్రి కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం నేను కన్నులారా చూస్తున్నాను. ఎలా చూడగలుగుతూ వస్తున్నాడు? కన్నులారా. ఎట్లా? ఆత్మ జీవిస్తుంది కాబట్టి అలా చూడగలుగుతూ వచ్చాడు. ఇప్పుడు అర్థమైందండి. పరిశుద్ధాత్ముడు మనల్ని జీవింపజేస్తుంది దేని కొరకు అంటే కన్నులారా ప్రభుని చూడాలి. ఇది పరిశుద్ధాత్ముడు చేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏదో సంఘాల్లో ఖాళీగా లేడు. ఏంటక్క కాలు తిమ్మిరి పడుతుందా? ముగిద్దాం. కాబట్టి ఖాళీగా లేడు పరిశుద్ధాత్ముడు. సంఘంలో ఏం చేస్తున్నాడు? కన్నులారా ప్రభుని చూసే ధన్యతలోకి తీసుకెళ్తున్నాడు పరిశుద్ధాత్ముడు. వా, ఇదంత గొప్ప కార్యం చూడండి. నిజంగా స్టెఫెన్లో దేవుని ఆత్మ జీవించకపోతే, దేవుని ఆత్మ ద్వారా స్టెఫెన్ జీవించకపోతే కన్నులారా ప్రభుని చూడగలిగేవాడా? అది గుర్తుపెట్టుకొని చాలు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారన్నది ఇక్కడ తేలిపోయింది మనకి. ఈ విషయంతో మనకు అర్థం కావాలి. ప్రభువుని ఎవరు చూడగలుగుతారు, ప్రభు దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు అన్నది కూడా తెలిసింది. దేవుని ఆత్మ ఎవరినైతే జీవింపజేస్తుందో, ఎవరినైతే దేవుని ఆత్మ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇక్కడ నుండి పరలోక రాజ్య ఆకాశం తెరవబడిటేయో దేవుని కుమారుడు కుడిపార్శ్వం దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండేట్టు చూస్తున్నాడంటే ఇంకా పరలోక రాజ్యాన్ని గురించి చూశాడనగా. భూమి మీద ఉండే పరలోక రాజ్యాన్ని చూసిన వ్యక్తిలో మొదటి వ్యక్తి, లాస్ట్ వ్యక్తి స్టెఫెనే. భూమి మీద ఉండి పరలోక రాజ్యాన్ని చూశాడు. ఎంత ధన్యత! ఇంకా పౌలు కూడా అంటాడు, నేను మూడో ఆకాశాన్ని ఒక మనుషుడు అని చెబుతాడు కానీ మూడో ఆకాశాన్ని కొనిపోబడిన అనుభవం పౌల్లో ఉంది, కొనిపోబడిన అనుభవం. కానీ స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉండి ఆకాశం తెరవబడిన సన్నివేశం చూస్తున్నాడు. అంటే పాపలోకంలో ఉంటూ కూడా, భౌతికంగా ఈ లోకంలో ఏ లోకంలో అయితే జన్మించాడో ఆ లోకం ఉంటూ, ఈ భూమి మీద ఉంటూ, ఈ లోకంలో ఉంటూ కూడా, గతాధారం కూడా చూసాం ఈ లోకం ఎలాంటిది అన్నది. అటువంటి లోకం ఉంటూ కూడా పరలోక రాజ్యాన్ని చూడగలిగిన మొదటి వ్యక్తిలో స్టెఫెన్ ఉండగలుగుతూ వచ్చాడు. ఎంత ధన్యత! నాకు తెలిసి స్టెఫెన్ అని నేను చెప్పగలుగుతా. పరలోక రాజ్యాన్ని భూమి మీద ఉండే చూశాడంట. వా, ఎంత గొప్ప ధన్యత! ఆత్మ చూడండి, మానవుల్లో జీవిస్తే, తండ్రి ఆత్మ ద్వారా ఒక వ్యక్తి జీవిస్తే, ఒక వ్యక్తికి తండ్రి ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూడండి, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. తండ్రి ఆత్మతో కలిగి జీవిస్తున్న స్టెఫెన్ ఈ లోకం మరణంలో కూడా తండ్రి ఆత్మ తనతో జీవిస్తుంది కాబట్టి మరణంలో ఉండా పరలోక రాజ్యాన్ని చూడగలిగాడు స్టెఫెన్. ఇది ఆత్మ అంటే. ఆత్మ జీవింపజేయటం అంటే ఇదే. ఎంత గొప్ప ధన్యత! ఆ ధన్యత మనం పొందాలి. ఆ ధన్యత మనం పొందాలి. మనము ఈ లోకమైన వాటిలోనే మన ధన్యతలు పొందుకుంటున్నాం. ఏం తిందామా, ఏం తాగుదామా, ఎలా జీవించుదామా, ఈ ఉదయం లేసి రాత్రి వరకు పడుకునేంతవరకు ఏదో కొట్లాట్లు గొడవలతోనే మన జీవితం కొనసాగుతుంది. మనం చెప్పే మాట ఒకటే, లోకులందరూ పోవాల్సిన మార్గం నేను కూడా పోతున్నానని. లోకులు పోయేది వేరు, నువ్వు వేరు. దావీదు అన్నాడంటే ఆ టైము ఆ సందర్భాన్ని బట్టి యేసు ప్రభువు రాలేదు కాబట్టి, అంటే నా దేహం ఎలా వెళ్తుందో అలా వెళ్తుందని చెప్పాడు దావీదు.
శరీరము మన అనేది వెనకటి వల్ల మరలా భూమి ఇచ్చారు కాబట్టి లోకం ఎలా వెళ్తుందో, లోకంలో ఉన్న శరీరాలు ఎలా వెళ్తున్నారో అలా నా దేహం వెళ్ళిపోతుంది. అంటే లోకంలో ఉన్న ప్రజలు ఎలా దేహాన్ని భూమి సమర్పించబడుతుంది అన్నాడే కానీ లోకంతో పాటు వెళ్తున్నాయని చెప్పలా. లోకులు అందరూ పోవాల్సిన మార్గం అంటే దేహం మరణానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తుందని చెబుతున్నాడు. అంటే దావీదు లోకంలో ఉన్నాడని కాదు, దేవుల్లో ఉన్నాడు కాబట్టి శరీరం లోకంలో కలిసిపోతుంది. అంటే లోకం అంటే ఈ యొక్క మట్టిలో కలిసిపోతుందని చెబుతున్నాడు. అంటే దాన్ని అపార్థం చేసుకోకూడదు. ఈరోజు మనం ఏం చెబుతామంటే నేను కూడా లోకలందరూ పోవాల్సిన మార్గాన్ని పోతావు. అపో నువ్వు కూడా అడకే ఎక్కడ పోతావు? లోకలందరూ పోయిన మార్గమే, ఒక సమయం ఉండేది, అది ఇప్పుడు చూడం. ఈ లోకలన్నిటిని మనం మానుకోవాలి. నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న వ్యక్తిలో అసలు ఈ లోకానుసారమైనవి గుర్తుండవు, ఈ లోకానుసారమైన ఏవి గుర్తుండవు, ఏది కూడా అసలు మనసుకు కూడా రాదు. ఎందుకంటే నేను పరలోక రాజ్యాన్ని చేరాలి, కావాల్సినవి నేను ఎలా సిద్ధపరచుకోవాలి నా జీవితంలో. ఈరోజు వాక్యం ద్వారా నేను ఎలా సిద్ధపడాలి, ఈరోజు దేవుని మాటల ద్వారా నేను ఎలా సిద్ధపడాలి. అసలు ఈ లోకం అంటే మనకి ఇష్టపడదు. నిజం చెప్పాలంటే ఎవరైతే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారో వాళ్ళు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడతల్లా. ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తం తండ్రినైనా పిల్లలైనా విడిచిపెట్టి రావాలా, తన కాడిని ఎత్తుకోవాలి, అప్పుడు ఆయన కాడి సులువుగా ఉండేది. కాబట్టి మనం చేరాల్సిన గమ్యాన్ని చేరుతాం. ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే నిజం చెప్పాలంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటట్టు మనం సిద్ధపడతల్లా. ఇక్కడ ఈ లోకానుసారమైన వాటి కొరకే సిద్ధపడుతున్నాం. అర్థమవుతుందండి? కొంతమంది దేవుని నమ్ముతారు, రోగం పోయిద్దని దేవుని నమ్మేవాళ్ళు ఉంటారు. కొంతమంది నా కష్టాలు పోతాయని దేవుని నమ్మేవాళ్ళు ఉంటారు. కొంతమంది నా అప్పులు తీరుతాయని దేవుని నమ్మేవాళ్ళు ఉంటారు. మనం ఎలా నమ్మాము? ప్రభా నన్ను నువ్వు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తావు, నా పాపాలు క్షమించి నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తావని నమ్మామా? అందరిలాగా నమ్మా? లోకలందరూ నమ్మినట్టు నమ్మొద్దు. నీకంటూ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. అప్పుడు నీకంటూ ప్రత్యేకత లేకపోతే ఎలా? నీకంటూ ఒక సపరేట్ జీవితం లేకపోతే ఎలా? నేను ఒక మాట అడుగుతా, చెప్పండి. అందరూ ఒకే చీరలో ఒకే బట్టలు వేసుకొచ్చామా? ప్యాంట్లు షర్ట్లు లేదు, ఎవరికాళ్ళు సపరేట్ వేసుకొచ్చాం కదా. ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం మనకు ఉండాల్సిందే. ఒక ప్రత్యేకమైన జీవితం. యూనిఫామ్ ఉండాలంటే స్కూల్కి వెళ్ళు, యూనిఫామ్ కంటిన్యూ అయింది. ఒక ఆఫీస్కి వెళ్ళు, వాళ్ళు ఒక యూనిఫామ్ ఇస్తారు, అది కంటిన్యూ అయింది. కానీ పరలోక రాజ్యానికి ఎవరికాళ్ళ ప్రత్యేకత ఉంది. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం పరలోక రాజ్యం లేదు. ఒకే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అది ఆ ప్రత్యేకత మనం పొందాలంటే మనం ఏ తండ్రి ఆత్మ ద్వారా అయితే మనం జీవిస్తున్నాము, చావునకు లోనైన శరీరం, మరణంలోండి ఏ ఆత్మ అయితే ప్రభువుని లేపిందో ఆత్మ మనలో జీవిస్తుంది. ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నాం. మనం కూడా ఆత్మలో జీవిస్తే స్టెఫెన్ లాగా మన జీవితాలు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాయి. ఎలా వెళ్ళగలుగుతాయి? స్టెఫెన్ లాగా దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అందుకే ప్రభు అక్కడ ఆలస్యం అవటానికి కారణం ఇదే. బహుశా ఏలియాలాగా ప్రాణభయంతో ఉండొచ్చు, అన్నా ప్రవక్తలాగా బలహీనతలతో ఉండొచ్చు, మోషేలాగా ఉండొచ్చు, పౌలాగా అపాయం ప్రమాదాలు ఉండొచ్చు, యోహంలాగా పద్మాసులు ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు, స్టెఫెన్ లాగా మరణముతో ఉండొచ్చు. ఇటువంటి వారు కూడా ఇంకా ఇటువంటి స్థితిలో ఉండ దేవుని ఆత్మతో జీవిస్తలేదేమో. ఇటువంటి వారు కూడా దేవుని ఆత్మ కలిగి జీవిస్తే ప్రభు అక్కడ సమీపిస్తుంది. అట్లా దేవుని ఆత్మ కలిగి ఉండాలనే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తూ ప్రభు అక్కడికి ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఇటువంటి అనుభవాలు ఉన్న మనుషుల్లో పరిశుద్ధాత్ముడు జీవింపజేస్తున్నాడు. వీళ్ళైతే జీవించారు, కానీ అటువంటి అనుభవాలు మనలో ఉండే. అందుకే మనలో అటువంటి అనుభవాలు తీసేసి మనల్ని జీవింపజేయడానికి పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉన్నాడు. స్టెఫెన్ లాంటి జీవితం మనకు అవసరం. ఏనాడు పోతామో తెలియదు, ఏ రోజు మందో తెలియదు, ఏ గడియ మందో తెలియదు, అసలు ఏ క్షణం మందో కూడా తెలియదు. కనురెప్పపాటు మనం అనుకోవచ్చు, ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళి నా పిల్లల్ని కలుసుకోవాలని అనుకునే లోపలే దేవుడు వస్తే, ప్రభు వస్తే ఇక అలా కలుసుకోవడం కూడా ఉండదు. అదవుతుందండి. ఈరోజు నేను మంచి కూర వండుకొచ్చా తినాలి అని అనుకోవడానికి కూడా ఉండదు. లేదా ఈరోజు నేను సమరయ స్త్రీలాగా మందిరానికి రాని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రభు అక్కడ సమీపిస్తుంది, రండి వెళ్ళిపోదామని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అంటే అర్థం ఏంటి? నీకే సమయం లేదు. నువ్వు పక్కనోడికి ఆడ చెప్తా, సమయం నీకే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. సమయం మనకు లేదు. అసలు మనం సరి చేసుకోవడానికే సమయం చాలపోతే పక్కనోళ్ళ గురించి ఆలోచించే సమయం కూడా లేదు. సమరయ స్త్రీ చెప్పిందంటే సువార్త చెప్పగలిగింది. ఆ సమయంలో ప్రభు ఎక్కడ ఉన్నాడు, ఇంకా ప్రభు ఎల్లలా పరముకు కాబట్టి ప్రభు ఉన్నాడు కాబట్టి చెప్పగలిగింది. ఇప్పుడు ఆ సమయం లేదు మనకి. నేడో రేపు అన్నట్టు ఉంది. ఏ గడియ మనకు తెలీదు. ఆ గడియ అయినా సమయం తెలియదు కనుక సిద్ధపడి ఉండేదని ప్రభు వాక్యం సెలవిస్తూ వస్తుంది. ఏ గడిలో ప్రభు అక్కడ సమీపిస్తుందో తెలియదు. కాబట్టి ఎలా ఉండాలా బ్రదర్?
బహుశా సుగుణం అక్క అనొచ్చు, నేను వెళ్ళి నా కుమారులు నా కోడలు మనవాళ్ళు అందరం తెచ్చిపెట్టుకునే దాకా టైం ఆగు ప్రభా అంటే, నువ్వు వస్తావా రావా? ఒకే క్వశ్చన్. నేను వస్తా ప్రభా, కానీ ఇంకా కానీ లేదేం లేదు, నువ్వు వెళ్ళిపో. బహుశా ఎలీసా అనొచ్చు, ప్రభా నా పిల్లలు ఉండారు వాళ్ళు కూడా, లేదా మా బంధువులు ఉండారు, నువ్వు వస్తావా రావా? నేను వస్తా ప్రభా. సరే నువ్వు పో లైన్లోకి వెళ్ళిపో. ఎవరినైతే సిద్ధపరిచిన వాళ్ళని తీసుకెళ్తాడు. నా అన్నది ఆలోచన లేదేక, నేను అన్నదే ఉండేది. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు నా అన్న మాటే లేదు, నేను అన్నదే ఉంది కానీ నా అన్నది లేదు. అంటే నా భార్య, నాకు దేవుడు ఇచ్చిన 3 కుమార్తెలు కానీ, లేదా నా తండ్రి కానీ, నా తమ్ముడు కానీ, లేదంటే ఇంకా కొడుకులు లేరు కదా, ఇంకా చూసినట్లయితే నా రక్త సంబంధికుల బంధువులే, నా అన్నది లేదేక, నేను అన్నదే ఉంది. ఇది ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే నేను అనే దాని మీద మనం వెళ్ళాలి. నా అనేది లేదేక. నా అనేది అంటే వెనకాల ఉండేవారు అందరూ మనవారు. పిల్ల బీరకాయలు అంటాం కదా, ఆ బీరకాయ పీసులు ఏం లేవు, మనమే అసలు నిజమైన బీరకాయ వెళ్ళిపోవాలి. బీరకాయ పీసులు ఉండదేక. అర్థమైందండి? అది అని బీరకాయని ఎందుకు అన్నానంటే, జనరల్గా మనకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా, అపార్థం చేసుకోకుండా. బీరకాయ పరలోకానికి వెళ్ళటం కాదు, మనమే ఆ పునాదే వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. స్టెఫెను నా అన్నది లేదు అన్నవాడు చెప్తున్నాడు, ప్రభువు అక్కడ ఆలస్యమవుతుంది కాబట్టి. తానైతే నేను అన్న కోణంలో వెళ్ళిపోయాడు. స్టెఫెన్ ఆత్మ, దేవుడు తండ్రి ఆత్మ ద్వారా ఎవరు జీవిస్తారో, ఆత్మ ఎవరినైతే జీవింపజేస్తుందో, ఎవరైతే ఆత్మలో జీవిస్తారో ఖచ్చితంగా వాళ్ళు నేను అంటే నా ఒక్కడి వరకు ప్రభు నేను సిద్ధపడ్డాను అన్న కోణంలో వెళ్ళిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకొని నేను చెప్తా, నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరములు. ఈ 70 సంవత్సరములో ఒక 20 సంవత్సరాలు నీ యవ్వనానికి ఉపయోగించుకున్నావు. మిగతా దాంట్లో ఇంకొక నాకు తెలిసి ఇంకొక 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాలు వేసుకో. ఇంకొక 35 సంవత్సరాలు నడిప్రాయంలో నడుస్తుంది. ఇప్పుడు ఎంత అయింది? 20 ఒక 30 ఎంత? 55. ఇంకెన్ని ఉండట్టు? అంతేనా? కరెక్టా కదా? 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు ఎలా వెళ్తుంది? ఆయాసము, దుఃఖము, బాధ కుటుంబంతో వెళ్తుంది. నీ 20 సంవత్సరాలు తర్వాత 35 సంవత్సరాలు తర్వాత 15 సంవత్సరాలు ప్రభు ఇచ్చిన 70 సంవత్సరాలు చెబుతున్నా. యవనానికి పోయింది, నడి వయసులో ఓ కుటుంబానికనో ఎట్లాగో నడిచిపోయింది, భార్య పిల్లలని. వృద్ధాప్యం బాధలతో వెళ్ళిపోతుంది. ఇక నువ్వు సిద్ధపడింది ఎక్కడ ఉంది? స్ట్రైట్ క్వశ్చన్ అదే నేను అడుగుతుంది. సిద్ధపడింది ఎక్కడ ఉంది? 20 సంవత్సరాలు యవన ప్రయాణం అనిపించావు. మిగతా ఆ తర్వాత వచ్చే 35 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 35 సంవత్సరాలు నీ కుటుంబం కోసం అనిపించావు. అంటే జాబ్ ఉండొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ఎన్ని సంవత్సరాలు అన్నా రిటైర్మెంట్ జాయిన్ అయిన కాడి నుంచి సపోజ్ ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఒక వ్యక్తి సర్వీస్లో ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఏనా గవర్నమెంట్ జాబ్లో ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు సర్వీస్లో ఉంటాడు? సర్వీస్ ఆర్మీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంటుంది? ఓకే 18. ఇంకా అన్న మీది 17, 18. ఓకే, ఒక 20 సంవత్సరాలు వేసుకోండి. ప్రభుత్వాలు అటు ఇటు అయితే ఒక 20 సంవత్సరాలు వేసుకోండి. 20 సంవత్సరాల్లో ఈ 20 సంవత్సరాలు ఎవరికి వాడుకున్నావు? ఈ 35 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏం జాబ్ కోసం వెళ్ళిపోయావు. మిగతాదేం పిల్లల చదువులను కూర్చుంటావు. మిగతా 15 సంవత్సరాలు వచ్చేసరికి వృద్ధాప్యం ఉండవు. నువ్వు దేవుని రాజ్యానికి ఏం సిద్ధపడ్డా? అర్థం చేసుకోండి. ఇది యవ్వనం తప్ప, ఇది తప్ప అంటే తీసేద్దాం. జీవించుకోండి ఉండారా? జీవించారు. ఇప్పుడు మీరంటే 14, 12కే చేసుకున్నారు అంటే ఇప్పుడు మీ గురించి కాదు, ఇప్పుడున్న కల్చర్ చెబుతున్నా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నేను ఏడ అనిపించాను ప్రభావం, ఇంకా 4 సంవత్సరాలు కూడా లేదు అనుకోవద్దు. ఇప్పుడున్న వాడు చరిత్ర 20. ఇంకా చూస్తే 35 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు జాబ్ చేస్తున్నావు. 15 సంవత్సరాలు పిల్లలు చదువులని అయ్యాని ఏటో ఒకటి వెళ్తున్నావు. ఇంకా 15 సంవత్సరాలు అనారోగ్యంతో ఉంటున్నావు. ఇప్పుడు నీకు ఎక్కడ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడింది ఉంది? అవకాశం ఎక్కడ ఉంది నీకు? క్లియర్గా అర్థం చేసుకుంటే రాత్రి నువ్వంటూ దేవుని కొరకు జీవించిన జీవితం ఎంత ఉందో చెప్పమంటారా? ఒక్క ఆదివారం వచ్చి 3 గంటలు ఉంటావు అంతేనా? 10, 9:30 వేసుకోండి, స్టార్ట్ చేద్దాం. 10 వేసుకోండి. ఇప్పుడు వచ్చేవాళ్ళు మన వాళ్ళు టేబుల్ సగం అయిన తర్వాత కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. 10 కాడి నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 1:30 వేసుకోండి. 11, 12, 1:30, 3:30 గంటలు, 4 గంటలు వేద్దాం. 4 గంటలు ఒక ఆదివారం ఉంటున్నాం. ఈ 70 సంవత్సరాల్లో ఎన్ని ఆదివారాలు వచ్చి ఉండొచ్చు? మామూలుగా సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు చెప్పండి? 56. 70, 56 ఎంత? మనకు లెక్కలు రావు కాబట్టి ఉండదని వేసుకుందాం. దాంట్లో ఎన్ని గంటలు ఆదివారం? 4 గంటలు. అంటే వారం మొత్తంలో 4 గంటలు.
ఇక సంఘ ప్రార్థన బైబిల్ స్టడీ అంటే గంటన్నర, అది కూడా ఎక్కువే. కష్టంతో కాళ్ళు నొప్పులతో, ఇప్పుడు కాళ్ళు నొప్పులతో అంటే ఈ కాళ్ళు నొప్పులు దుఃఖంతోనే ఉంటాం. సరే, అర్థం చేసుకుని మొత్తం 5 గంటలు వేసుకోండి. లేదంటే 10 గంటలు వారానికి 10 గంటలు అంటే 70 సంవత్సరాల్లో ఎన్ని గంటలు ప్రభువులో జీవించాం? నాకు తెలిసి వారానికి 10 గంటలు కూడా ఉండదు. నేను 3 రోజులేగా మనం చెప్పేది. 3 రోజులు 3.5 గంటలు అంటే ఒక 7 గంటలు. 7 గంటలు నువ్వు వారానికి జీవిస్తుంటే 56 ఉంటే 7 ఎంతన్నా మనం వేసుకోండి. అది ఒక లెక్క వేసుకోండి. 100 కాకపోయినా 56 వేసుకున్నా అది ఒక అదుగు మించి వెళ్ళిపోతుంది కదా. ఇవన్నీ చూసుకుంటే ఎన్ని ఉంటాయి? నాకు తెలిసి మనకు దేవుడిచ్చిన ఆయుష్లో మనం దేవునిలో కలిసి జీవించిన కాలమే కొంతకాలం. నేను కూడా చెప్పగలుగుతా, 7 గంటలు వారానికి మనం ప్రభులో జీవిస్తున్నాం అనుకోండి. ఆరాధన కానీ, టేబుల్ కానీ, ఫైనల్ కానీ, తర్వాత సంఘ ప్రార్థన కానీ, బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, 7 గంటలు ఒక వారానికి మనం ప్రభులో జీవిస్తున్నాం. ఈ 7 గంటల్లో సరే 10 గంటలు వేసుకోండి. 10 గంటల్లో ప్రభువులో జీవించినంతకాలం, నేను చెప్పేది అర్థమవుతుందండి. వారానికి 10 గంటలు ప్రభువులో జీవిస్తున్నాం. ఈ 10 గంటల్లో మందిరంలో కూర్చున్నప్పుడు ప్రభువుల్లో లేదా ప్రభువుతో పాటు ఎన్ని గంటలు ఉంటాం? ప్రభు ఆత్మ కలిగి మందిరంలో ఉంటూ కూడా నాకు తెలిసి అది చాలా కష్టం చెప్పొచ్చు. ఒక 2 గంటలన్నా చెప్పొచ్చు. ఎందుకంటే మనం వాక్యం చెప్పేటప్పుడు మైండ్ కొంతే ఉంటుంది, మిగతా మైండ్ అంతా ఎటేటో తిరుగుతూ ఉంటుంది. అవునే కదా? నాకు తెలిసి మరి 2-3 గంటలే. అంటే మనం ఆ 2-3 గంటలు కూడా కట్టగలేం. ఒక సంవత్సరానికి వేసుకోండి, వారానికి 2 గంటలు అంటే 56 ఇంటూ 2 ఎంత? అది చేసుకుంటే 100 వేసుకోండి, లేదా 56 అంటున్నారు కదన్నా, 112 అంతే కదా. 112 అంటే ఒక సంవత్సరానికి 112 గంటలు మనం దేవుళ్ళు జీవించాం. మరి మిగతా గంటలన్నీ ఏమైపోయినాయి? యవనము, భార్య, చదువులు, వృద్ధాప్యం. ఈ 112 గంటల్లోనే జీవితం మొత్తం సిద్ధపడిపోయింది ఆ సంవత్సరానికి. అర్థం చేసుకోండి. అంటే మనం ప్రభు కొరకు జీవించిందేమో తక్కువ, మన కొరకు, మన కుటుంబం, పిల్లల కొరకు, సంపాదన కొరకు జీవించింది అధికమైనది. ఇప్పుడు దేవుని రాజ్యానికి కొరకు నువ్వు ఎలా సిద్ధపడ్డావు? అంటే వారానికి నువ్వు 2 గంటలు దేవునిలో సిద్ధపడుతుంటే, సంవత్సరానికి దాదాపు 112 గంటలు నువ్వు సిద్ధపడుతుంటే దేవుని రాజ్యానికి ఎలా వెళ్తున్నావు చెప్పండి. అర్థమైందండి? బైబిల్ స్టడీ అంటే ఇదే. ఎలా వెళ్ళగలుగుతాం ఇప్పుడు చెప్పండి. అంటే ఓవరాల్గా మన కొరకు జీవించింది ఎక్కువ కాలం, ప్రభు కొరకు జీవించింది తక్కువ కాలం. ఇప్పుడు ఏం చేయాలా? ఆ సమయం అంతా వ్యర్థపరుచుకున్నాం. ఏమని? పిఎఫ్ఎల్ రాలేదు, గర్భఫలాలు లేవు, అయిపోయింది టైం అంతా. దేని కొరకుగా అయిపోయింది. ఇప్పుడు టైం దేని కొరకు ఇచ్చాడు? పిఎఫ్ వచ్చిందని కాదు, నీకు పిఎఫ్ కంటే అసలు జీతం కోసం నువ్వు సిద్ధపడాలి. అదే పరలోక రాజ్యం. ఇప్పుడు ప్రభు చెబుతుంది అదే. సమయం ముగించేవు, అయిపోయింది యాత్రా జీవితంలో. ఇప్పుడు సమయాన్ని నువ్వు కేటాయించుకో. ఇప్పుడు సమయాన్ని. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు చెప్పండి? భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళ కండిషన్ ఒకటి ఉంటుంది, ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు ఇంటికాడ ఉండాలి, పిల్లల్ని చూసుకుంటా. మరి ఈరోజు ఎందుకు వచ్చారు? ఇదే, పరలోక రాజ్యం కొరకు నేను సిద్ధపడాలి, నేను వెళ్ళాలి పరలోక రాజ్యంలో. అదే ఆశ. ఈరోజు చాలామందికి మందిరంలో ఉండేవారికి అది లేదు. సేవకుడు ఎవరండి? ఇవాళ ఉండి రేపు పొద్దున్న వెళ్ళిపోయే సేవకుడు గురించి మీరు ఆలోచించవద్దు. సంఘము, సిద్ధపాటు, ప్రాముఖ్యత. అర్థమవుతుందండి? ఏ మందిరంలో ధ్యానించిన వర్తమానం నీకు ఎందుకు ధ్యానిస్తున్నారంటే సిద్ధపడి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. ప్రభు ఏం చెప్పాడు? నా గొర్రెలను మేపమని పేతురుతో చెప్పాడు. పేతురు నా గొర్రెలు మేపమన్నాడు. ఎందుకు? మేపుకోకుండా గొర్రెల్లాగా ఉండేయని కాదు, మేపితేనే అది పోషణలో ఉండి బలమైద్ది. బలహీనమైన గొర్రెలు ఉంటాయి, పక్కదావని చూసే గొర్రెలు ఉంటాయి, మనం పట్టించుకోవద్దు. అంటే వాటి గురించి ప్రార్థన చేయటమే మన వంతు. కానీ బలహీనమైన గొర్రెలుగా మనం ఉండకోకుండా బలపరచబడాలి. ఒకే ఫినిషింగ్. నీ సమయం నువ్వు వృధా చేసుకున్నావు. యవ్వనానికి, జాబ్కి, పిల్లల చదువులు కానీ, వృద్ధాప్యాన్ని బట్టి నీ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావు. ఇంక నువ్వు సిద్ధపడటానికి నీకు టైం దొరకలా. ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడు సిద్ధపడటానికి. ఇది ఎన్ని రోజులు ఇస్తాడో తెలియదు. గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్పాలంటే ఈ రాత్రి మనకు భయం మామూలుగా ఉండదు. నువ్వు పూర్తిగా సిద్ధపడలా. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వెళ్తావా, లేదా ప్రభు నేను పిలుస్తాడు, మరి ఏమైద్ది? నీకు సిద్ధపాటు లేదు. జాగ్రత్త. ఆయన ఆలస్యం చేస్తుంది. ఇట్టి సమయాన్ని మనం వ్యర్థపరుచుకున్నాం కాబట్టి ఇప్పుడైనా ఆ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటామని పరిశుద్ధాత్ముడు ప్రభు రాకోకుండా మనం సరిచేయడానికి ఆలస్యం చేపిస్తున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు సంఘాల్లో ఉంటే పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఇది. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే ధన్యులు. ఇట్టి సమయాన్ని మనం వ్యర్థపరుచుకున్నాం. వ్యర్థపరుచుకున్న యవన ప్రాయం తిరిగి వచ్చిద్దా? వ్యర్థపరుచుకున్న జాబ్ అంటే జాబ్ చేయొద్దని అట్లా, చేసిన సమయం మళ్ళీ తిరిగి వచ్చింది ప్రభులు జీవించుకోకుండా. పిల్లల చదువుల కోసం అటు ఇటు తిరిగిన సమయం తిరిగి వచ్చిద్దా?
వృద్ధాప్యం తిరిగి వచ్చిద్దా? తిరిగి రాదు, ఏది తిరిగి రాదు. కానీ ఇప్పుడు సమయం ఇస్తున్నాడు. తిరిగి మనకు సమయం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తున్నాడు. ఎందుకు తెలుసా? స్టెఫెన్ లాగా ప్రభుని కన్నులారా మనం చూడటం కొరకు. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామండి. మీరు ఖచ్చితంగా రేపు వారం ఖచ్చితంగా ఇది స్టాండ్ తీసుకురావాలక్క. ఇంకెక్కువ ఉంటాయి స్టాండ్. ప్రతిసారి నేను అటు వెళ్ళకోండి, ఈ సైడ్ని రాస్తూ ఉంటే ఇంకా ఇదిగోండి. 7వ విషయాన్ని చూద్దాం రండి. మీరు ఖచ్చితంగా తెస్తారు, నాకు తెలుసు. 7వ మాట, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే రండి, 43-44 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 వచనాలు. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతల వస్త్రముతో కట్టనబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖము రోమములు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పివేయుడని వారితో చెప్పెనో. అర్థమైపోయిందండి. 7వ వ్యక్తి ఎవరంటే ఎవరు? లాజరు. ఎవరండి? లాజరు. ఈ లాజరు ఎలా ఉన్నాడు? సమాధిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సమాధిలో ఉన్నాడు లాజరు. లాజరు సమాధిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఎలా ఉన్నాడు? ప్రేతేల వస్త్రములతో కట్టబడిన వాడిగా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? కట్టబడినటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కట్టబడినటువంటి స్థితిలో ఉన్న లాజరు సమాధిలో కట్టివేయబడి ఉండా, లేదా కట్టివేయబడ్డాడు, బంధించబడ్డాడు అని కూడా అనుకోవచ్చు. సమాధిలో ఏం చేస్తాం మనం? లోపల పెట్టేసి అట్లాగే మనిషిని వదిలేస్తామా? ఏం చేస్తాము? మనిషిని పూర్తి చేస్తాము. పూర్వదినాల్లో సమాధులు ఎలా ఉండి అంటే అది రాయితో, ప్రభువునే చూస్తున్నాం కదా, ఏం చేశారు? రాయితో బంధించేస్తున్నారు. ఇప్పుడు లాజరు ఏ స్థితిలో ఉన్నాడు? ఒకటి బంధించబడి ఉన్నాడు, 2 కట్టబడిన స్థితిలో ఉన్నాడు. బంధించబడి కష్టపడిన స్థితిలో ఉన్న లాజరు ఏం చేయబడుతూ వచ్చాడు చెప్పండి? ఏం చేయబడుతూ వచ్చాడు? బయటకు వచ్చి ప్రభువుని చూడగలుగుతాడు. ఆత్మ ఈ లోక బంధకాల్లో బంధించబడి కట్టబడి ఉన్న వ్యక్తిని విడుదలిచ్చి ప్రభువుని చూసే ధన్యతలో తీసుకొస్తుంది. సో ముగిచ్చేద్దాం, చాలా లేట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఆత్మ ఏం చేస్తుందండి? 7వదిగా, లాజరు బంధించబడ్డాడు, కట్టబడి ఉన్నాడు. బంధించబడ్డాడంటే సమాధిలో ఉన్నాడు, బంధించబడిన స్థితిలో ఉన్నాడు, కట్టబడిన వ్యక్తి ఉన్నాడు. వారిలో జీవించి బయటికి తీసుకొస్తుంది ఆత్మ. ఏం చేస్తుంది? వారిలో జీవించి బయటికి తీసుకొస్తుంది ఆత్మ. చూడండి, నిజంగా ఎంత గొప్ప ధన్యత. ఒక కట్టబడిన వ్యక్తి, బంధించబడిన వ్యక్తి, కట్టబడిన వ్యక్తి, కానీ లాజరు బయటికి రమ్మనగానే వచ్చాడు. ఎలా? దేవుని ఆత్మ లాజర్లో ఉంది. చావునకు లోనైన ఆత్మ ఏదైతే ప్రభువుని లేపిందో ఆత్మ లాజర్లో ఉంది. కాబట్టి లాజరు బయటికి రమ్మనగానే ప్రేతేల వస్త్రంతో బయటకు వచ్చాడు. కట్లు ఒప్పదీయమన్నాడు, ఒప్పదీశాడు. ఎవరిని చూశాడు? అప్పుడు దాకా సహోదరి అంటుంది, ప్రభా 4 రోజులు అవుతుంది ప్రభా, కంపు కొడతాడు, వద్దు ప్రభా వద్దు. ఇప్పుడు ఆ సహోదరి కన్నులారా చూస్తుంది ప్రభు కార్యం. ఏం మాట్లాడతల్లా, సైలెంట్ అయిపోయింది, మౌనం అయిపోయింది, నిస్సహాయ స్థితిలో ఉంది ప్రభు కార్యం చూసి. ఒక దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్న వ్యక్తి లాజరు వలె బంధించబడి ఉండ, కట్లు ద్వారా కట్టబడి ఉండ, బంధించబడి ఉండ, దేవుని ఆత్మ ఎవరైతే జీవిస్తుందో, ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా జీవిస్తారో ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఈ వ్యక్తి కాదు, పేతురుని కూడా చూసాం. పేతురు యొక్క చరిత్ర మనం చూసాం. అంతకుముందు నేను వేరే చోట చెప్పినప్పుడు పేతురు గురించి చెప్పా. పేతురు పడుకున్నాడు చర్చల్లో ఉన్నప్పుడు. అది క్రైస్తవుడు యొక్క జీవితం ఇలా ఉండకూడదని చెప్పా. వాస్తవానికి ఏంటి, పేతురికి వాగ్దానాలు ఉండే, ప్రభు చెప్పాడు నీ ఇష్టం లేని ప్రదేశాలు తీసుకెళ్తారు అని కూడా చెప్తూ వచ్చాడు. కొన్ని వాగ్దానాలు ఉండే పేతురు పడుకోవడానికి కోణం ఉంది. కానీ అక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఒక క్రైస్తవుడు అలా నిద్రపోకూడదు అన్న దానికి చెప్తూ వచ్చి విశ్వాస జీవితం.
అయినా పేతురుని విడిచిపెట్టాడు దేవుడు. సంఖ్యల చేత బంధించబడిన పేతురు, ఇంకా కట్టబడినటువంటి పేతురు బయటకు వచ్చాడు. దేవుని ఆత్మ ఎవరిలో జీవిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ లోకం వారిని బంధించినా, ఈ లోకం వారిని కట్టివేసినా దేవుని ఆత్మ వారిలో జీవిస్తుంది కాబట్టి వారు ఖచ్చితంగా ఆ కట్లు, ఆ బంధకాల నుంచి విడిపించబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఈయనే ప్రభుని కనులారా చూడగలిగాడు. ఎవరా వ్యక్తి? లాజరు ప్రభుని చూడాల. నేను చెప్పిన 7 వ్యక్తులు కూడా ప్రభుని చూశారు ఖచ్చితంగా. ఈరోజు చెప్పిన 7 వ్యక్తులు. ఏలియా ప్రభుని చూడగలిగిన ధన్యతలోకి రాలేదా? అన్నాను ప్రవక్తే ప్రభుని చూడలేదా? మోషే కొండ మీద చూసిన అనుభవం రాలేదా? పౌలు ప్రభుని చూసిన అనుభవం లేదా? అనేక కోణాలు ఉన్నాయి. యోహాను ప్రభుని చూసిన అనుభవంలోకి రాలేదా? స్టెఫెను ప్రభుని చూసిన అనుభవం లేదా? లాజరు ప్రభుని చూసిన అనుభవం లేదా? వీళ్ళందరూ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రభుని చూసిన అనుభవం ఉంది. ఈరోజు సంఘంలో ఆత్మ ఏం చేస్తుందంటే ఇట్టి జీవితం అంటే ప్రాణభయంతో కానీ, వృద్ధాప్యంలో బలహీనతలు కానీ, ఇంకా అవసరతలు కానీ, అపాయాల్లో ప్రమాదాలు ఉండే, శ్రమల్లో ఉండేవారు కానీ, మరణపులో ఉండేవారు కానీ, బంధించబడినవారు కానీ, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో రక్షణ మారుమూస బాప్తిసం పొందిన వాళ్ళు ఇటువంటి స్థితిలో ఉండారు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న వారిని విడిపించడానికి, వారిని కూడా కాపాడటానికి వారిలో ఆత్మ జీవిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఇటువంటి జీవితం కలిగిన వారిలో జీవిస్తూ వారిని కూడా పరలోక రాజ్యం ప్రభువుని చూసే మార్గంలోకి తీసుకెళ్తారు. ఇప్పుడు 7 వ్యక్తులు ప్రభువుని చూసిన అనుభవం లేదా? ఉంది. మనలో కూడా ఆత్మ ఎందుకు జీవిస్తుంది? చావునకు మరణములో నుండి ప్రభువుని లేపిన ఆత్మ చావునకు లోనైన మన జీవితంలో, మన శరీరంలో కూడా ఎందుకు ఆత్మ నివసిస్తుందంటే ఇదే కారణం. మనం కూడా ఈ ఓవరాల్గా 7 వ్యక్తుల జీవితం ఏంటంటే ప్రభువుని చూశారు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎందుకు జీవింపజేస్తున్నాడు అంటే మనం ప్రభువుని చూడాలి. అదే పరిశుద్ధాత్ముడి యొక్క ఆకాంక్ష, కోరిక. ఆకాంక్ష అంటే కోరిక, ఒక ఆలోచన ఏంటంటే మనం ప్రభువుని చూడాలి, ప్రభువుని కలుసుకోవాలి. అది ప్రభువుని కనులారా చూడాలి, ప్రభువుని కలుసుకోవాలి. అలా కలుసుకోవడానికి కావాల్సిన ధన్యత, జీవితము మనల్ని జీవింపజేస్తూ, ఆత్మ మనల్ని జీవింపజేస్తూ, మనలో జీవిస్తూ, మనం కూడా ఆత్మలో జీవించేటట్టు చేసి పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో సిద్ధపరుస్తుంది ఆత్మ. ఇది ఆత్మ చేస్తున్న అమోఘమైన కార్యం. ఇది సహజమైన విధానంలో వాక్యం వినే వాళ్ళకి అర్థం కాదు. వాక్యం మీద మనసు పెట్టి వినగలిగిన వారికి మాత్రమే అర్థమైంది. సో మనం ఇటువంటి పరిశుద్ధాత్ముడు ఏదైతే మనం జీవింపజేస్తున్నాడో, తండ్రి ఆత్మ ద్వారా ఏదైతే మనం జీవిస్తున్నామో, ఎందుకు జీవిస్తున్నాము? ప్రభువుని చూడాలి. 7 వ్యక్తులు జీవించడం కారణం ఏంటంటే ప్రభువుని చూడటం. అదే ఓవరాల్గా మనకు వచ్చేది ఎండింగ్, అదే ప్రభువుని చూడటం. ఆ రోజు మనం ప్రభువుని చూడాలా, ప్రభు రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. స్టెఫెన్ లాగా, లాజర్ లాగా, ఏలియా లాగా, అన్నాలాగా, మోషేలాగా, ఇంకా యోహాన్ లాగా, ఇంకా పౌల్ లాగా ప్రభు రాకడ కొరకు, అంటే ప్రభు రాకడ అంటే ప్రభు వస్తే ఎత్తబడే సంఘం మధ్యాకాశానికి, ప్రభు వచ్చే మధ్యాకాశానికి వచ్చే రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడలేం కాబట్టి పరిశుద్ధాత్మను మనలో జీవించి, దేవుని ఆత్మ మనలో జీవించడం ద్వారా మనం ఎలా సిద్ధపడి పరలోక రాజ్యానికి వెళ్ళాలో మనం జీవింపజేస్తుంది. అంటే మనం చనిపోకుండా, మన క్రైస్తవ జీవితంలో మనం చనిపోకుండా, విశ్వాస జీవితంలో చనిపోకుండా, క్రైస్తవ జీవితంలో చనిపోకుండా. ఎందుకంటున్నానంటే మనం క్రైస్తవులకు జీవిస్తున్నాం కానీ లోకంలో పడిపోతున్నాం, అది చనిపోయిన స్థితి. అట్లా చనిపోకుండా, అంటే లోకంలో పడిపోకుండా, చనిపోకుండా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి తన ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. మనం అర్థమవుతుందండి? లోకంలో పడిపోయి చనిపోతే ఈ ధన్యతలు మనకు లేవు. అలా పడిపోయి చనిపోకుండా లోకంలో పడిపోవడం అంటే ఆత్మ లోకానుసారంగా వండుకోకుండా దాన్ని జీవింపజేస్తుంది. నిజంగా పరిశుద్ధాత్ముడు చేసే ప్రతి పని ఆలోచించాలంటేనే మనకి అర్థం కాదు. మన ఊహకు మించిని ఇన్ని కార్యాలు పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు మనకు తెలియకోకుండా. నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ అయిపోయే లోపల ఇంకా 2 విషయాలు అయిపోయే లోపల ఇంకా ఉంది పరిశుద్ధాత్ముడి గురించి. అర్థం చేసుకోండి. అన్ని గొప్ప కార్యాలు పరిశుద్ధాత్ముడు సంఘాల్లో చేస్తున్నాడు. మన సంఘమే కదా, సంఘాలు అంటే మనలో, సంఘాలు కాదు సంఘం అంటే మనలో చేస్తున్నాడు. ఇట్టి పరిశుద్ధాత్ముడు ఇంత కష్టము, బాధని కాదు, క్షమించండి, ఇంత కష్టం ఎందుకు పడుతున్నాడు, ఇంత ప్రయాసం దేనికి? మనం ప్రభువుని చూడాలి. అదే పరిశుద్ధం. అందుకంటాడు కదా, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. తర్వాత ఆత్మ ఏం చేస్తుంది? సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తుందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆత్మ ఏం చేస్తుందండి? యోహాను సువార్త అక్కడ రాయబడుతూ వచ్చింది. సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎంతగా మన కొరకు కష్టపడుతుంది దేనికి? సర్వ సత్యంలోకి మనల్ని నడిపించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను. ఎంత గొప్ప కార్యం చేస్తుందో తెలుసా ఆత్మ? మనకేం తెలియదు. నిజం చెప్పాలంటే మనకేం తెలియదు. తెలుసుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి.
ధ్యానించిన మాటలే కాదు, ఇంకా బైబిల్లో ఆత్మ గురించి అనేక విషయాలు ఉన్నాయి. గ్రహించండి, తెలుసుకోండి పరలోక రాజ్యాన్ని. ఎందుకంటే మాకు ఒక లిమిట్ ఉండేది ఇక్కడ ఇంతవరకే ధ్యానించడానికి. అంటే ఎవరో చెప్పారు అని కాదు, మీరు ఎంతవరకు చెప్పండి నాకు ఎవరు చెప్పరు, చెప్పినా నేను వినే వ్యక్తిని కాదు. ఆత్మ ఎంతవరకు నడిపించింది అంతవరకు వెళ్తా. ఫస్ట్లో వచ్చినప్పుడు చెప్పారు, అన్న మీరు ఎన్ని మాటలు చెప్పొద్దు, అన్ని మాటలు చెప్పొద్దు, అంతవరకు చెప్పొద్దు అన్నారు. మీరు చెప్పింది నేను అట్లంట ఆత్మ ద్వారా నడిపించబడేటప్పుడు అర్థమవుతున్నాడు. అందుకని నన్ను తట్టుకోవడం కొంతమంది కష్టంగా ఉండేది. అయినా చెప్పాల్సింది ఎంతవరకు ఆత్మ నడిపించదో అంతవరకు వెళ్ళాలి. ఆత్మ ఎందుకు నడిపిస్తుంది? ఇంకా టైం ఇంకెవరైనా సరి చేసుకోవాలేమోనని ఆత్మ నడిపించింది. ఇప్పుడు మనం సరి చేసుకున్నాం, మన వెనకాల ఉండేవాళ్ళు కూడా సరి చేసుకోవాలి. వాళ్ళ కోసమే నడిపించవచ్చు, వాళ్ళకి అవసరమైన మాట కోసం 7 మాటలు ఏదో ఒకటి వాళ్ళకి అవసరమైంది కాబట్టి ఆత్మ అంతసేపు నడిపించవచ్చు. కొంతమందికి ఏంటంటే ఎంతసేపు చదువుతాడు అంతసేపు చదువుతాడు అని. ఇక్కడే ఎంతసేపు అంటే ఇంకా ప్రభు రావటం ఆలస్యమైనందుకు 2000 సంవత్సరంలో పుట్టినట్టయితే ఇంకెంత ఫీల్ అయ్యేవాళ్ళము ఇప్పుడు దాకా బతుకుంటే. ఇంకెప్పుడు ప్రభు అని ప్రభుని ఎంత అడిగి ఉండేవాళ్ళము. ఎన్నో ఉండకూడదు. ప్రభు కొరకు సిద్ధపడాలా? ఎంత వాక్యం చెబుతాం అంత హృదయంలో తీసుకొని ప్రభు కొరకు సిద్ధపడితే ప్రభు రాజ్యానికి వెళ్తాం. అట్లు మనం వెళ్ళినట్లు ప్రభు ఆ సంఘం నుండి ఆత్మ ఏం చేస్తుంది? 5వ మాట మరి రిమైండ్ చేసి ముగిస్తున్నా. ఆత్మ సంఘంలో పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఆత్మ సంఘం నుండి ఏం చేస్తుందంటే 7 విషయాలు. దాంట్లో 5వ మాట ఈరోజు ఆత్మ జీవింపజేస్తున్నాడు మనల్ని. ఎలా? అలాగా ప్రాణభయంతో ఉన్న వారిని జీవింపజేస్తున్నారు. శక్తికి మించి ప్రయాణం ఉన్నవారు. అన్నా ప్రవక్తలాగా ఆయాసం దుఃఖంతో కొన్ని జీవితాలు ఉంటాయి. అంటే వృద్ధాప్యంలో అన్నీ ఉంటాయి, అప్పుడు కూడా జీవింపజేస్తుంది. మోషేలా కొండెక్కిన ఆహారంతో దేహం బలహీనమైపోయినా, లేదంటే పాపంలో ఉండే వ్యక్తి జీవితాన్ని మార్చి, మోషే ఒకప్పుడు ఉండే జీవితాన్ని మార్చాడు దేవుడు. ఆ పొద ప్రత్యక్షమైనప్పుడు, పొదలో కాలుతున్నప్పుడు మోషేని చెప్పులు ఇవ్వడమైనప్పుడు తన పాప జీవితం పోయింది. తర్వాత దేవుని ఆత్మ ద్వారా జీవిస్తూ వచ్చాడు. అట్లా జీవింపజేస్తుంది. తర్వాత అపాయంలో ప్రమాదాలు ఉండేవారు కానీ, యోహాను వలె శ్రమల్లో ఉండేవారు కానీ, స్టెఫెను వలె మరణంలో ఉండ, లాజరు వలె బంధించబడి కట్ల ద్వారా బంధించబడే స్థితిలో ఉండ, చివరికి ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని జీవింపజేస్తుంది. ఇవి మనకు ఎంచదగినవి కాదు. ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇన్ని రోజులు ఒక 3-4 నెలల నుండి నేను పడుతున్న బాధ అంతా ఈరోజు పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రావటమే యుద్ధంలో దిగేసేసాం. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకేసారి ఎత్తుకోవాలి. ప్రతిరోజు నేను పడిపోతానేమో, ఎంతకాలం పడిపోతానేమో, పడితే పడతాం, లెగిస్తే లెగుతాం, అంతే కదా. ప్రతిరోజు వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు, ఏదో ఆలోచన చేసినట్టు. ఈరోజు అసలు ఏం లేదు, నేనే ఆలోచన చేస్తున్నాను. ఎప్పుడన్నా వచ్చిద్దా బాధ, వచ్చిద్దేమో నేను ఎదురు చూస్తున్నా. వాళ్ళు రావట్లా, ఇక పోయినట్టే. ఒకటే, ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి మనం జీవిస్తాం ఖచ్చితంగా. అదే మాట నిన్న మేము గొట్టుముక్కలో కూడా చదివింది. ఏమని? 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 2-3 వచనం అయిపోతుంది. ప్రభు మనకు సహాయం చేసే విషయంలో బలహీనుడు కాడంట, శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తే మనల్ని ఈరోజు నిలబెడుతుంది. ఆయన శక్తి ద్వారా ఆత్మక్రియలు మనలో జరుగుతున్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు 5వదిగా మనల్ని జీవింపజేస్తున్నాడు ఆత్మ ద్వారా, తండ్రి యొక్క ఆత్మ ద్వారా. సో మనం ఇంకా జీవిస్తాం, లోకంలో కాదు ప్రభులో జీవిస్తాం, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఏ క్షణం అంతా తెలియదు. ఇంతకుముందు చెప్పే కదా, 20 సంవత్సరాలు ఎవరని పోయింది, 35 సంవత్సరాలు కుటుంబం జాబులని పోయింది, చదువులని, మిగతా 15 సంవత్సరాలు మన వృద్ధాప్యానికి పోతుంది. ఇంకా మనం ప్రభు కోసం సిద్ధపడేది లేదు. గమనించండి, ఇప్పుడే ఒక గొప్ప తీర్మానం చేసుకుందాం. నిజమే ప్రభా, యవనానికి వదిలిపెట్టాను, నా జాబులకు వదిలిపెట్టాను, తర్వాత నా పిల్లల కొరకు చదువుల కొరకు, లేదా నా యొక్క వృద్ధాప్యంలోకి అయిపోయింది. ఇప్పటివరకు నేను సరైనదా సిద్ధపడలా. ఈ రోజు నేను సిద్ధపడుతున్నా. ఈ రాత్రి నువ్వు వస్తే నేను చెబుతున్నా ఏంటంటే, అక్క కుమారుడు కుమార్తె అల్లుడు మనవరాలు లేరేక మనం ఫస్ట్, నేను చెప్పాను కదా, నా అన్నది లేదక నేను ఈరోజు ఆ తీర్మానం మీద సిద్ధపడదు. నువ్వే సిద్ధపడిపోతే నీ వెనకాల ఉండేవాళ్ళు ఎక్కడ నుండి వస్తారు? నువ్వు సిద్ధపడతానికి నీ జీవితం సరిపోవట్లా, ఇంకా నీ వెనకాల వాళ్ళు సిద్ధపడతా నీ ఆడ ప్రయాసపడతా. ఆ పని మంద కాదు, పని ప్రభుది. ప్రార్థన చేసి ప్రభుకి అప్పచెప్పటమే మనం. ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడితే తర్వాత సంగతి తర్వాత, మనదే లేకపోతే. కాబట్టి మనం సిద్ధపడదాం పరలోక రాజ్యానికి. అనేకులు సిద్ధపడడానికి ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం, అంతే. ఇక మనం వాళ్ళ గురించి ఎక్కువ భారం కలిగి ఉండాలి. కానీ ఫస్ట్ మన గురించి మనకు భారం అవసరం. ఈరోజు ఆత్మ మనల్ని జీవింపజేస్తుందా లేదా? తండ్రి ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నాం లేదా? తండ్రి ఆత్మ ద్వారా జీవించే కొండలు పక్కకి వెళ్ళిపోతే సరి చేసుకున్నాం. తండ్రి ఆత్మ ద్వారా జీవిస్తే ప్రభా నన్ను సిద్ధపరచు పరలోక రాజ్యానికి, నేను సిద్ధపడాలి, నా అనేది కాదు, నేను సిద్ధపడాలని ఆ సిద్ధపడలోకి మనం వచ్చినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ లేఖన భాగాలన్నిటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన మాటలకై వందనాలు. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో పనిచేస్తూ సంఘంలో ఉన్న ప్రజల్ని జీవింపజేస్తున్నాడు. వారిలో మేము కూడా ఉన్నాం దేవా.
ప్రాణభయంతో శక్తికి మించిన ప్రయాణంలో ఉన్నప్పుడు మమ్మల్ని జీవింపజేస్తున్నారు. అధికమైన ఆయాసం దుఃఖంతో ఉండ మమ్మల్ని జీవింపజేస్తున్నారు. పాపంలో ఉండ మా పాపాన్ని తీసివేసి మమ్మల్ని జీవింపజేస్తున్నారు. తండ్రి, అనేక కోణాలు ఇక్కడ బయలుపరచబడుతూ వచ్చినాయి. ఇంకా అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు ఎంతో ప్రమాదంలో ఉండ, శ్రమల్లో ఉండ జీవింపజేస్తున్నాడు మమ్మల్ని. మరణములో ఉన్న పరిశుద్ధాత్ముడు జీవింపజేస్తున్నాడు. ప్రభువా, చివరికి మమ్మల్ని లోకం కట్టేసిన, లోకం ద్వారా బంధించబడిన స్థితిలో ఉండ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఇంకా మాలో ప్రభు మీ ఆత్మ ద్వారా జీవించబడుతున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తున్నాం. కాబట్టి నా తండ్రి, ఒకరోజు మిమ్మల్ని చూస్తామన్న నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ నీవు నాకు అనుగ్రహించావు. ఇట్టి నిరీక్షణ కలిగి మేము ముందరికెళ్తున్న సాయం చేయండి. ఇన్నాళ్ళు నా కోసం, నా యవన ప్రాయం, చదువులని, జాబ్ అని, పిల్లల చదువులని సమయం వ్యర్థపరుచుకున్నాం. అంటే అది చేయకూడదని కాదు, ప్రభు కొరకు ఇవ్వాల్సిన సమయాన్ని వ్యర్థపరుచుకున్నాం. దేవా, వృద్ధాప్యంలోకి వచ్చేసాం. దేవా, లోకలందరూ పోవాల్సిన సమయంలో ఉన్నాం. అంటే ఇక మేమంటూ మీ రాజ్యం కొరకు, మీ కొరకు ఏం ప్రయాసపడలా, మీ రాజ్యం కొరకు సిద్ధపడేది కూడా లేదు. ఇప్పుడు ఈరోజు మేము సిద్ధపడుతున్నాం. ఈ రాత్రి మీరు వస్తే మేము విడవబడతాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈరోజు తీర్మానం చేసుకున్న ప్రభు, ఇక్కడి నుండి మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. అయితే నాలో మాలో బలహీనతలు ఉండే, భయం ఉంది, బాధ ఉంది, బెదురు ఉండొచ్చు, దుఃఖాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు. వాటిల్లో జీవింపజేస్తుంది ఆత్మ. ఈరోజు నన్ను జీవింపజేసిన వాడు మమ్మల్ని అందరినీ కూడా జీవింపజేస్తున్నాం. మేము పరలోక రాజ్యానికి రావాలి. అట్లా రాకుండా శత్రువు మాలో అనేక రకమైన దురాలోచనలు, అపవిత్రమైనవి అంటే ప్రభు శత్రు కార్యాలు ఎన్నో మాలో జరుగుతున్నాయి. వాటన్నిటిని దూరపరిచి మమ్మల్ని ఈ లోకంలో ఆ యొక్క బిడ్డ సమాధానంతో ఎలా పోతూ వచ్చాడు, ఈ లోకం విడిస్తున్నాడు, అట్టి సమాధానంతో ఈ లోకం నుండి మేము మీ దగ్గరకు వచ్చే వారికి సిద్ధపరచమని, స్టెఫెన్ లాగా మిమ్మల్ని చూసే ధన్యత, యోహాను లాగా శ్రమల్లో కూడా మీ యొక్క ఆత్మ కలిగి జీవించడం, మోషేలాగా మీ మాట ద్వారా జీవించడం, మీ ఆత్మ కలిగి. నా తండ్రి, ఇవన్నీ మాకు అవసరం నేటి దినాల్లో. ఈ 7 భక్తులు లాంటి జీవితం మాలో లేదు. ఒక సహోదరి 84 సంవత్సరాలు వృద్ధాప్యలో ఉంది. అధికమైన ఆయాసం, దుఃఖం, బాధతో ఉన్న దినాల్లో కూడా ప్రభువులో జీవిస్తుంది. ప్రభు ఆత్మ తనలో ఉంది. కాబట్టి ప్రభు మీ కొరకు ఎదురు చూస్తాను. అట్టి జీవితం మీరు మాకును అనుగ్రహించి మహిమ పొందమని, ప్రతి ఒక్కరు తీర్చమని, చేరువచ్చిన వారందరూ కూడా వారి తీర్మానాలు నా అనేది లేదు ప్రభు. ఇప్పుడు నేను అనే స్వభావంతో సిద్ధపడాలి. నేను మాత్రమే ఇక పరలోక రాజ్యానికి వెళ్లాల్సిందే. నా అనే వాళ్ళ సంగతి ప్రభువుకి అప్పచెబుతున్నా. ఈ రోజు నుండి నాకు సంబంధించిన వారు అందరినీ ప్రభువుకి అప్పచెబుతున్నా. అది నా కుమారులైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, కుమారులైన, కుమార్తెలైనా, అల్లులైనా, మనవలైన, మనవరాలైన, కోడలైనా, వాడెవరు మీకు రక్త సంబంధికులైన అందరినీ మీకు అప్పచెబుతున్నాం. ఇప్పటి నుండి నేను సిద్ధపడాలి. నా సిద్ధపాటు ఈ రాత్రి మీరు వస్తే నాకు అవసరం, ఈ క్షణంలో మీరు వస్తే అవసరం. అటు సిద్ధపాటు నాకు దయచేయమని ఆత్మ ద్వారా నాలో జీవింపజేయడానికి ఇష్టపడుతున్నాను. ఆత్మని నాలో మరి ఆత్మ ద్వారా నన్ను జీవింపజేస్తున్నారు. నాలో కూడా ఆత్మ ద్వారా జీవించే ధన్యతను ఇస్తున్నారు నాకు కూడా. అటు ఆత్మ కలిగి నేను కూడా ఆత్మ కలిగి జీవించినట్టు సాయం చేయమని, ఏ ఆత్మ అయితే నన్ను జీవింపజేస్తున్న ఆత్మ నేను దుఃఖపరచుకోండి, నన్ను క్షమించమని. దుఃఖపరిచిన జీవితం ఉంది, దయచేసి నా చూపు, తలంపులు, ఆలోచన, మాటలు, శరీర క్రియల ద్వారా అనేక విషయాలు దుఃఖపరచని ఒప్పుకున్నా, క్షమించమని. ఈరోజు మందిరానికి రాకుండా మీ సన్నిధిని మిమ్మల్ని దుఃఖపరిచి మీ సన్నిధిని వ్యర్థపరచుకున్న వారిని కూడా క్షమించి, వారిని కూడా ఆత్మ ద్వారా ప్రభు జీవింపజేసి పరలోక రాజ్యానికి సిద్ధపరచమని, మిమ్మల్ని చూసే ధన్యతలో తీసుకురామని, సర్వత్ర సంఘాన్ని హెబ్రోని ఆధారం చేసుకుని ఉండేవారు పలు ప్రాంతాల్లో ఉన్న బ్రాంచెస్ అందరిని కూడా, హెబ్రోనే కదా, అదర్ డినామినేషన్లు కూడా, ప్రతి విశ్వాసం, ప్రతి రక్షించబడిన ప్రతి మనుషుని కూడా మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని, మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో మరి ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలు కూడా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును, తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపజేయటకును, ఇక్కడే కాదు సర్వత్ర సంఘంలో కాదు సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ, వారిలో బలహీనతలు లేకుండా దేవుని ఆత్మ జీవింపజేయనట్లు, దేవుని ఆత్మలో వారు కూడా కలిగి జీవించినట్లు ప్రభు కృప, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు సహాయం మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.